ఈ వీడియోలో 2 to 4 డీకోడర్ గేట్ లెవెల్ కోడ్, అలాగే 2 to 4 డీకోడర్ నుంచి 3 to 8 ఎలాగ తయారు చేయొచ్చు, 2 to 4 నుంచి 3 to 8 ఎలా కన్వర్ట్ చేయొచ్చు, దాని కోడ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ దాకా చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కింద మెన్షన్ చేయండి, అంతే చాలు. కింద కామెంట్ చేయండి. సో దానికి స్టార్ట్ చేద్దాం వీడియో. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో 2 to 4 డీకోడర్, 2 to 4 డీకోడర్, అలాగే దాని నుంచి 3 to 8 డీకోడర్, దాని నుంచి 4 to 16 డీకోడర్, ఇవన్నీ ఒక కోడ్లో రాయొచ్చు. అవన్నీ ఎలా చేయాలి చెప్తాను. ఫస్ట్ మీకు చెప్పినట్టు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 to 4 డీకోడర్ అంటే ఏంటి, 3 to 8 డీకోడర్ అంటే ఏంటి, 4 to 16 డీకోడర్ అంటే ఏంటి అంటే బేసిక్స్ నుంచి మొదలు పెడతాను. సో 2 to 4 డీకోడర్ అంటే ఇది మామూలు డయాగ్రామ్. నేను ఇది సర్క్యూట్ డయాగ్రామ్ గీయాలి. డీకోడర్ అంటే డిక్ అని పెట్టాను అంతే. 2 to 4 డీకోడర్ అంటే ఇక్కడ 2 అనేవి ఇన్పుట్స్, 4 అనేవి అవుట్పుట్స్. 2 ఇన్పుట్స్, 4 అవుట్పుట్స్, ఒక ఎనేబుల్. 0 అయిందంటే ఈ మొత్తం సిస్టమ్ అంతా ఆఫ్ అయినట్లు. మీకు కనబడుతుందా? నేను ఎనేబుల్ 0 అయిందంటే మొత్తం సిస్టమ్ అంటే మొత్తం సర్క్యూట్ ఆఫ్ అయినట్లు. ఎనేబుల్ 0 అయిందనుకో అన్ని అవుట్పుట్స్ 0 వస్తాయి. ఎనేబుల్ 1 అయితే ఈ ఇన్పుట్స్ బట్టి అవుట్పుట్ చేంజ్ అవుద్ది. ఓకేనా? మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్పుట్స్ A of G, B of 0, B of 1 ఏదైనా ఇవ్వచ్చండి. ఏ అవుట్పుట్స్ ఏమో I of 0, I of 1, నేను A of 0, A of 1, A of 2, A of 3. ఇది 2 to 4 డీకోడర్. 2 ఇన్పుట్స్ 4 అవుట్పుట్స్. 2 to 4 డీకోడర్ అంటే 2 ఇన్పుట్స్ 4 అవుట్పుట్స్. 3 to 8 డీకోడర్ అంటే 3 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్. 4 to 16 డీకోడర్ అంటే 4 ఇన్పుట్స్ 16 అవుట్పుట్స్. ఓకే, అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో 2 to 4 డీకోడర్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత 3 to 8కి వెళ్తాను. మీకు ఈజీగా ఉంటుంది. కోడ్ అన్ని ఎలాగ అర్థం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోతే ఓకే మీకు చెప్తాను చూడండి. మరి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. దాని తర్వాత కోడ్లకి వెళ్దాం. ఫస్ట్ లాజిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 3 to 8 డెక్ అయితే 3 ఇన్పుట్స్ B of 0, B of 1, B of 2, B of 0, B of 1, B of 2. అవును, ట్రూత్ టేబుల్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, చెప్తాను చూడండి. దాని తర్వాత 8 అవుట్పుట్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 అవుట్పుట్స్. ఎనేబుల్ ఒకటి ఉంటుంది. A of 0 to A of 7. ఓకే, అన్ని అవుట్పుట్స్ రాయలేదు. సో ట్రూత్ టేబుల్ ఏంటంటే ఎనేబుల్ B of 0, B of 1. మన యాక్చువల్గా ఎనేబుల్ రాయమండి ట్రూత్ టేబుల్లో. ఎందుకంటే మీకు చెప్పాను ఎనేబుల్ 0 అయిందంటే సర్క్యూట్ ఆఫ్, అన్ని జీరోలు వస్తాయి. ఎనేబుల్ 1 అయితే ఈ ఇన్పుట్స్ బట్టి అవుట్పుట్ చేంజ్ అవుద్ది. అది గుర్తుపెట్టుకోండి. ఎనేబుల్ అంటే మీకు తెలుసు కదా, ఎనేబుల్ 0 అయిందంటే మొత్తం సర్క్యూట్ ఆఫ్ అయినట్లు. ఎనేబుల్ 1 అయితే ఈ ఇన్పుట్స్ బట్టి అవుట్పుట్ ఏదో డిసైడ్ అవుద్ది. ఓకే, అర్థమై ఉంటుంది. A of 0, A of 1, A of 2, A of 3. ఈ ట్రూత్ టేబుల్కి 2 to 4కి ఇది చూడండి. బ్లాక్స్ వేస్తాను మీకు అంతా కావాలి. చూడండి, ఇవన్నీ ఈ 3 ఇన్పుట్స్. ఎనేబుల్ ఇవన్నీ ఇన్పుట్స్, ఇవి అవుట్పుట్స్. ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ డిక్లేర్ చేశాను. సో ఎనేబుల్ 0 అయింది అనుకోండి, అప్పుడు ఇవి ఏవైనా డోంట్ కేర్ అంటే 0 అవని 1 అయినా అవని 4 కేసెస్ ఇంక్లూడ్ అవుతాయి. డోంట్ కేర్ అంటే 0 అయినా 1 అయినా, ఇది 0 అయినా 1 అయినా అప్పుడు ఏంటవుద్ది, అన్ని జీరోలు వస్తాయి. ఓకే, అర్థమై ఉంటుంది. ఇక్కడ డోంట్ కేర్ ఎందుకు రాస్తానంటే 0 అయినా 1 అయినా, ఇది 0 అయినా 1 అయినా. ఇప్పుడు 1 ఎనేబుల్ 1 అయింది. 4 కేసెస్ కదా, 4 కేసెస్ 4 అవుట్పుట్స్ వస్తాయి. ఎనేబుల్ 0 అయితే ఏ ఇన్పుట్స్ ఇచ్చినా అవుట్పుట్ జీరోలే. అర్థమై ఉంటుంది. డోంట్ కేర్ అంటే 0 అయినా 1 అయినా, B of 0 0 అయినా 1 అయినా. అప్పుడు ఎన్ని కేసెస్ అవుతాయి, ఇది 0 అయిందనుకో, ఇది 0 అయిందనుకో ఒక కేసు, ఇది 0 అయ్యి ఇది 1 అయిందనుకో ఇంకో కేసు, ఇది 1 అయ్యి ఇది 0 అయిందనుకో ఇంకో కేసు, ఇది 1 అయ్యి ఇది 1 అయితే అది 4th కేసు. అన్ని కేసెస్ ఇంక్లూడ్ అయినట్లు అర్థమై ఉంటుంది. నేను చిన్న రాశాను అంటే పెద్దది ఎందుకు రాయడానికి. డోంట్ కేర్ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఎనేబుల్ 1 0 అయితే A of 0 1 అవుద్ది, మిగిలినవన్నీ జీరోలు అవుతాయి. ఓకే, ఎన్కోడర్ అంటే దీని రివర్స్ ఉంటుంది అంతే. దాని తర్వాత 0 1 అయితే ఇదే 0 1 దగ్గరికి వద్దు, A of 1 1 అవుద్ది. అదే 1 0 అయితే
AF2 దగ్గర 1 అవుద్ది. అదే 1 అయితే 1 అయితే AF3 దగ్గర 1 అవుద్ది. మీకు అర్థమై ఉంటుంది, చెప్తాను చూడండి. 0 అయితే AF0 దగ్గర 1 అవుద్ది. 0 1 అయితే 1 AF1 దగ్గర 1 అవుద్ది. మిగిలినవన్నీ జీరోలు అవుతాయి. 1 0 అయితే AF2 దగ్గర 1 అవుద్ది. మిగిలినవన్నీ జీరోలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ 1 1 అయితే AF3 దగ్గర 1 అవుద్ది. మిగిలిన 3 జీరోలు అవుతాయి. ఇది ట్రూత్ టేబుల్. మీకు అర్థమై ఉంటుంది. 3 to 8 గీయమంటే గీస్తాను. అది కూడా అంతే, 3 to 8 కూడా నాకు ఒకసారి గీస్తాను, మీకు సింప్లిఫై అవుద్ది. 4 to 16 గీయనండి, ఎందుకంటే చాలా పెద్ద ఇక్కడ. 4 to 16 చెప్తాను చూడండి. 4 ఇన్పుట్స్, 4 to 16 అవుట్పుట్స్. డెక్ ఒకే ఎనేబుల్, ఎప్పుడు ఒకే ఎనేబుల్ ఉంటుంది. 3-4 ఉంది, ఎందుకంటే ఎనేబుల్ 0 or 1 అంతే, కాబట్టి ఒక ఎనేబుల్ ఉంటుంది. 4 ఇన్పుట్స్ AF0, BF0, BF1 to BF3 దాకా ఉంటాయి. దాని తర్వాత 16 అవుట్పుట్స్ AF0 నుంచి AF15 దాకా. మీకు ఇది ఎలా డీకోడర్ ఏదైనా ఒకవేళ n ఇన్పుట్స్ ఉన్నాయంటే 2n అవుట్పుట్స్ ఉంటాయి. n ఇన్పుట్స్ 2n అవుట్పుట్స్. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి అవుట్పుట్స్. 2 to 4 డీకోడర్ కదా, 2 ఇన్పుట్స్ అంటే 2 ఇన్పుట్స్, 2 స్క్వేర్ అంతా 4. అలాగే 3 ఇన్పుట్స్, 3 to 8. అప్పుడు ఎన్ని 2 క్యూబ్ అంటే 8 అవుట్పుట్స్. సో n ఇన్పుట్స్ ఉంటే 2n అవుట్పుట్స్ ఉంటాయి. డికోడర్ ఎన్కోడర్ అయితే దీని రివర్స్ ఉంటుంది. ఎన్కోడర్ అంటే మనం ఎక్కువ అవుట్పుట్, అదే ఈ 4 ఇన్పుట్ లైన్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో చూడండి, 4 ఇన్పుట్స్ 16 అవుట్పుట్స్. ఇది డీకోడర్. అదే ఎన్కోడర్లోన మనం ఎక్కువ ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, అవుట్పుట్ లైన్స్ తక్కువ అయిపోద్ది. అదే 16 to 4 ఎన్కోడర్ అని అంటారు. అంటే ఎన్కోడ్ చేస్తుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే ఎన్కోడ్ చేస్తుంది అంటే బిట్ని తగ్గిస్తుంది, ఎన్కోడ్ చేస్తుంది. డీకోడ్ చేసినప్పుడు బిట్స్ని పెంచుతుంది. మనకి ఇప్పుడు ట్రాన్స్మిషన్లో ఉంది. మనం ఇప్పుడు వేరే లాజిక్లోకి వెళ్ళిపోతున్నాను. ట్రాన్స్మిట్ చేస్తున్నాం మనం బిట్స్. ఇప్పుడు సిగ్నల్ ప్రాసెసింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం బిట్స్. 0 1 1 0 0 0 0 అని 8 బిట్ నెంబర్ ఇది పంపిస్తున్నాం ఎక్కడి నుంచి ఇంకో పాయింట్కి. అది త్రూ మనం ఇది సిగ్నల్ ప్రాసెసింగ్లోనే ఎక్కడైనా చదవచ్చు. సో ఒక వైర్ నుంచి ఈ బిట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, డిజిటల్ బిట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటే అయితే ఇది అంత 8 బిట్ అలాగే ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక్కొక్క బిట్ మనం మక్స్ యూజ్ చేసి అంటే సీక్వెన్షియల్ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే మనం ఇది డీకోడ్ చేసేస్తాం, ఇది ఎన్కోడ్ చేసి తక్కువ బిట్స్ తెచ్చుకుంటాం. ఎన్కోడ్ చేసి తక్కువ బిట్స్ తెచ్చుకొని, తక్కువ బిట్స్ కదా, దీనికంటే తక్కువ బిట్స్ ఉన్నాయంటే అది అలా ముందుకెళ్ళిపోయి ఇక్కడ అది అట్ రిసీవర్ ట్రాన్స్మిటర్, ఇది అట్ రిసీవర్ సైడ్ ఇదేంటిది వచ్చిన తక్కువ బిట్స్ని ఎక్కువ బిట్స్ చేస్తుంది, అది డీకోడ్ చేస్తుంది. అప్పుడు మన ఒరిజినల్ డేటాని మనం ఇక్కడ పొందుతాం, రిసీవర్ దగ్గర పొందుతాం. అర్థమైందా? ఎన్కోడర్ ఏమో బిట్స్ని తగ్గిస్తుంది, డీకోడర్ ఏమో ఆ బిట్స్ ఒరిజినల్ బిట్స్ని తెస్తుంది, అంటే ఎక్కువ బిట్స్ అవుట్పుట్ వస్తుంది. సో బిట్స్ తగ్గించడానికి ఎన్కోడర్ డీకోడర్ ప్రతి దగ్గర యూజ్ చేస్తాం. ట్రాన్స్మిటర్, రిసీవర్ దగ్గర మనం నాకు కరెక్ట్గా కమ్యూనికేషన్స్లో యూజ్ చేస్తాం. మీరు కమ్యూనికేషన్స్లోన అంటే ఫుల్ డూప్లెక్స్, సింగిల్ డూప్లెక్స్ అని ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. థర్డ్ సెమ్, అదే థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ అంటే దగ్గర 6th సెమ్ అనుకుంటున్నాను, 6th 5th సెమ్లోన వస్తాయి ఇవన్నీ. ఓకేనా? ఎన్కోడర్ డీకోడర్ యూసేజ్ మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు 3 to 8 ఒకసారి చెప్పాలి కదా. ఓకే, 3 to 8 చెప్తాను. అంటే నీకు కనబడుతుందా లేదా? ఓకే, కనబడుతుంది. 3 to 8 ఏదో ఒకటి. ఈ డయాగ్రామ్స్ నాకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, నాకు డ్రాయింగ్ అంత బాగా రాదు. సో అందు గురించి ఎనేబుల్ 3 to 8 అంటే ఎన్ని? 3 ఇన్పుట్స్ ఉంటాయి. 3 ఇన్పుట్స్ 1 2 3 ఇవన్నీ ఇన్పుట్స్ ఇవి అవుట్పుట్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. 3 to 8 కదా, అవుట్పుట్స్ 8 ఉంటాయి. అందులోన ఇది డిక్లేర్ చేసాం, BF0, BF1, BF2, AF0, AF1, AF2, AF3, AF4 సరిపోదు, లైన్ పెంచలేము, AF5, AF6, AF7. మీరే చెప్తారు ఈ ట్రూ టేబుల్, నేను గీయడం కాదు, మీరే అంటే ట్రై చేయండి. అవుట్పుట్స్ సేమ్ ఒకసారి 2 to 4 చెప్పింది, అంటే 2 to 4 నుంచి ఇది ఎలా డ్రా చేయాలో చెప్తాను. ఎనేబుల్ 0 ఉంది,
ఇది డోంట్ కేర్ ఏ ఉన్నా అంటే ఏది వచ్చినా అప్పుడు ఏంటి అన్ని బిట్స్ జీరో అంటే ఏ బిట్ ఆన్ అవ్వదు. అంటే ఇది మీరు డిఎల్డి ల్యాబ్ అని ఉంటుంది, డిఎల్డి ల్యాబ్ అని నాకు తెలిసిన వరకు థర్డ్ సెమ్ అది ఫోర్త్ సెమ్లో ఉంటుంది సెకండ్ ఇయర్లో. మీరు అందులోన ఈ ఎక్స్పెరిమెంట్ని అంటే బ్రెడ్ బోర్డ్లోన కనెక్ట్ చేసి అంటే ఎల్ఈడి ఆన్ అయిందో లేదో చెక్ చేసుకుంటారు. అది ఈ ఎక్స్పెరిమెంటే. ఈ ఎక్స్పెరిమెంట్ నేను మీకు చెప్పమంటే నాకు అడిగినా ఎవడు అసలు ఏసారి ఎవరు నేను అడిగినా, కానీ నేను మీకు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈడిఏ ప్లే గ్రౌండ్లోనైతే అది ఓన్లీ అంటే సిమ్యులేట్ చేస్తుంది. మీకు బయటలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వేరేలాగా చేయాలి, బ్రెడ్ బోర్డ్ ఒకటి కొనాలి, డబ్బులు ఎక్కువ అవుతాయి, అంత బడ్జెట్ లేదు. కానీ చెప్తాను చూడండి, అంటే డోంట్ కేర్స్ ఉన్నాయా, డోంట్ కేర్ ఉన్నప్పుడు అంటే ఎనేబుల్ 0 ఉన్నప్పుడు ఆనే అవ్వలేదు, ఎనేబుల్ ఆన్ చేయలేదు, పవర్ ఇన్పుట్ అనుకోండి అసలు ఆన్ చేయకపోతే అన్ని జీరోలో ఉన్నట్లే. అదిగోండి ఫస్ట్ కేసు అదే ఆన్ చేస్తాను. 0 1 0 0 అంటే A0 1 అయినట్లు, 0 1 A1 1 అయినట్లు, 1 0 అంటే A2 1 అయినట్లు. చూడండి అంటే 0 0 అంటే ఎంత, డెసిమల్ ఈక్వలెంట్ ఎంత 0, 0 1 డెసిమల్ ఈక్వలెంట్ ఎంత 1, డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ 1 0 ఎంత 2, డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ 1 1 ఎంత 3. ఇది బైనరీలో ఉంది 0 0 0 0 1 1 1 0 2 1 1 3. ఓకే, అలాగా అప్పుడు A0 దగ్గర 1 అవుద్ది, A1 దగ్గర 1 అవుద్ది, A2 దగ్గర 1 అవుద్ది, A3 దగ్గర 1 అవుద్ది. ఇప్పుడు ఎనేబుల్ అన్నిటికి 1 ఇచ్చాను, 3 5 6 7 0 0 0 0 0 1 8 ఇన్పుట్స్ అవుద్ది కదా, 1 0 1 0 అన్నిటికీ లైన్స్ కొడుతున్నాను ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావాలి. నేను ఎలా పడితే అలా చెప్పేస్తున్నాను కాబట్టి, అంటే డ్రాయింగ్ నాకు అంతగా రాదు. అన్ని ఇన్పుట్స్ తీసుకుంటున్నానండి, 1 0 0 అంతేనా, సారీ 0 1 1 3 మర్చిపోయాను, 0 1 2 3 ఇది 4 1 0 0 ఇది 4. ఓకే, 1 0 1 5 1 1 0 6 1 1 1 7 లాస్ట్ ఇన్పుట్. ఇదేంటిది అన్ని జీరోస్ అంటే F0 దగ్గర 1 అవుద్ది, మిగిలినవన్నీ జీరోలే, అర్థమై ఉంటుంది. ఆల్ జీరోస్ ఒకటే ఆన్ అవ్వాలి, డీకోడర్ దగ్గర ఒకటే ఆన్ అవ్వాలి. ఓకేనా, 0 1 0 0 1 ఇది 0 దగ్గర అండి, 1 2 3 4 5 డెసిమల్ ఈక్వలెంట్ 1 0. ఈ ఎనేబుల్ తీసేయండి, ఎనేబుల్ గురించి మీరు ఆలోచించొద్దు, ఎనేబుల్ 1 అయితేనే ఈ సర్క్యూట్ ఆన్ అయినట్లు. ఓకేనా, 0 0 1 కాబట్టి డెసిమల్ ఈక్వలెంట్ అంతా 1 1 0 1 0 డెసిమల్ ఈక్వలెంట్ అంతా 2 0 1 1 3 డెసిమల్ ఈక్వలెంట్ 1 0 0 డెసిమల్ ఈక్వలెంట్ 4 1 0 1 డెసిమల్ ఈక్వలెంట్ 5 1 1 0 డెసిమల్ ఈక్వలెంట్ 6 3 1 డెసిమల్ ఈక్వలెంట్ 7. సో ఓకేనా, డెసిమల్ ఈక్వలెంట్ 1 దగ్గర ఏంటి, AF1 దగ్గర 1 అవుద్ది, మిగిలినవన్నీ జీరోలు. ఓకేనా, ఆల్ జీరోస్ ఒకటే 1 అవుద్ది, AF2 దగ్గర 1 అవుద్ది, ఇది 0 1 0 కాబట్టి 0 1 1 అంటే AF3 దగ్గర 1 అవుద్ది. చూడండి ఇలా క్రాస్కి వస్తుంది, 1 0 0 అంటే 4 దగ్గర 1 అవుద్ది, 1 0 1 అంటే AF5 దగ్గర 1 అవుద్ది, 1 1 0 అంటే AF6 దగ్గర 1 అవుద్ది, AF 1 అయితే 7 AF7 దగ్గర 1 అవుతుంది. మిగిలినవన్నీ జీరోస్, నేను వేయట్లేదు, మిగిలినవన్నీ జీరోస్ అవుతాయి. ఓకేనా, ఆల్ జీరోస్ నేను వేయట్లేదు, మీకు అది తెలిసింది కాబట్టి. ఓకే, ఇది ట్రూత్ టేబుల్. ఈ ట్రూత్ టేబుల్ నుంచి నేను సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా గీస్తానో చెప్తాను. 2 to 4 అయితే గీస్తానండి, 2 to 4 డీకోడర్. నేను యాక్చువల్గా ఈ కోడ్లో ఏంటంటే 2 to 4 డీకోడర్కి లాజిక్ రాస్తాను, అదే కోడ్ రాస్తాను. వాటి నుంచి 3 to 8కి ఎలా కన్వర్ట్ చేయాలో అది ఇప్పుడు నెక్స్ట్ వీడియోని చెప్తా, ఏ వీడియోలో చెప్పేస్తాను, కొంచెం పెద్దది అవుద్ది కానీ కొంచెం టైం పడుతుంది అంతే, చాలు. ఓకేనా, సో ఇన్పుట్స్ ఏటో చూసుకుంటాం, BF0 BF1 2 to 4కి నేను చెప్తున్నాను ఎనేబుల్ 3 ఇన్పుట్స్ ఉన్నాయి, 3 ఇన్పుట్ లైన్స్ గీయాలి, 3 ఇన్పుట్ లైన్స్ BF0 BF1 ఎనేబుల్. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, 4 అవుట్పుట్స్ ఉన్నాయి, 4 అవుట్పుట్స్ ఇటువైపు వస్తాయి. ఫస్ట్ AF0 చూసుకుందాం, AF0 ఎప్పుడు 1 అవుద్ది చూడండి అండి, AF0 ఎప్పుడు 1 అవుతుంది, ఇది AF0కి ట్రూత్ టేబుల్ కదా, AF0 ఎప్పుడు 1 అవుతుంది, ఒక్క కేసులో 1 అవుతుంది, ఎనేబుల్ 1 అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ 0 0 అంటే BF0 బార్ BF1 బార్ అంటే రెండు BF0 0 అవ్వాలి, BF1 0 అవ్వాలి. ఓకేనా, అంటే ఇది చూడండి ఈ 3 అంటే మొత్తం అన్నీ
అన్నీ ఈక్వల్ అవ్వాలి. ఇది AF0 మీకు అర్థంగా, ఇది AF0 ఇదంతా వెళ్ళి లాజిక్ ఒక AF0 ఉంది, AF0 1 అయ్యి మొత్తం అన్ని 1 అయితే అప్పుడు అన్ని 1 అవుతుంది. సారీ ఇది తప్పండి, అంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. చిన్నది మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, అంటే చెప్తాను చూడండి, మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజ్ చేస్తాను. ఫస్ట్ కేసు AF0 ఎప్పుడు 1 అవుద్ది, AF0 ఎప్పుడు 1 అవుద్ది అంటే చూడండి, AF0 ఒకే కేసులో 1 అవుద్ది. అది ఎప్పుడు ఎనేబుల్ 1 ఉండాలి, ఎనేబుల్ 1 ఉండాలి, BF0 0 అవ్వాలి, BF1 0 అవ్వాలి. మీకు ముందు వీడియోలో చెప్పాను 0 అంటే దాని బార్, అంటే ఇప్పుడు ఏ ఒకే ఏ అనే ఒక బైనరీ ఇది ఈక్వలెంట్ తీసుకున్నాను, ఏ బార్ అవుద్ది 1 అంటే ఏ అవుద్ది. ఓకేనా, ఇది BF0 ఉంది, ఇది BF0 బార్ కన్వర్ట్ చేయాలంటే అలాగా, ఇది BF0 లైన్, BF0 బార్ కన్వర్ట్ చేయాలంటే ఒక నాట్ గేట్ కనెక్ట్ చేయాలి, అప్పుడు ఇది BF0 బార్, ఇది BF1, ఇది BF1 బార్. మీకు అర్థమవుతుందా అంటే చూడండి, BF0 ఉందండి, బార్ కన్వర్ట్ చేయాలంటే ఏంటి, నాట్ గేట్ పెట్టాలి కదా, అంతే కదా. 0 అయితే 1 అవుద్ది, 1 అయితే 0 అవుద్ది, నాట్ గేట్ పెడతా అంతే. ఇది ఎనేబుల్ ఉంది, ఈ ఎనేబుల్ బార్ చేయాలంటే అలాగా ఎనేబుల్ బార్. ఓకేనా, యాక్చువల్గా ఎనేబుల్ బార్ అవసరం లేదు, ఎందుకంటే ఎనేబుల్ 0 అయింది అనుకోండి అసలు సర్క్యూటే ఆన్ అవ్వదు కదా. ఓకేనా, ఎనేబుల్ బార్ అవసరం లేదు, కానీ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి చెప్తున్నాను. ఇది AF0 అలాగా 4 ఉంటాయి. ఇది నేనే అండ్ గేట్ ఎందుకు గీసాను చెప్తాను. ఇక్కడ అండ్ గేట్ ఎందుకు యూజ్ చేశానంటే చెప్తాను, అది కూడా చెప్తాను. ఇక్కడ ఆర్ గేట్ యూజ్ చేయొచ్చు కదా, అండ్ గేట్ ఎందుకు, ఎగ్జార్ గేట్ యూజ్ చేయొచ్చు కదా, అండ్ డౌట్స్ రావాలి, డౌట్స్ వస్తేనే మీకు అర్థమైనట్లు. సో ఫస్ట్ అయిపోయింది కదా, అన్ని గీసాను. AF0, AF1, AF2, AF3 4 అవుట్పుట్స్ కూడా మెన్షన్ చేశాను. ఇప్పుడు మీకు ఈ డయాగ్రామ్ ఇది ట్రూత్ టేబుల్ కదా, ఎనేబుల్ 1 అన్నిటికీ ఎనేబుల్ 1 కాబట్టి ఎనేబుల్ 1 లైన్ వెళ్ళిపోద్ది. ఇది 0 లైన్ నుంచి ఎటు సంబంధం లేదు, ఎనేబుల్ బార్ అవసరం లేదు, ఎనేబుల్ 1 లైన్ వెళ్ళిపోతుంది. మీకు అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఒక్క 2 minutes మీకు అంత అర్థమైపోద్ది. నెక్స్ట్ BF0, BF1 ఉంది, BF0 ఓకే. ఫస్ట్ AF0 కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 0 0 రెండు 0లో ఉన్నాయి, అంటే రెండు 0లు ఉంటే ఎంత, BF0 అంటే 1, BF0 బాల్ కదా, రెండు కన్వర్ట్ చేయాలి, రెండు BF0 బార్ అంటే ఈ లైన్ కనెక్ట్ అవుద్ది, వీటికి ఈ లైన్ కనెక్ట్ అవుద్ది. ఇది మీకు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి చూడండి, ఇది మీకు 3Dలోనా, ఇది మీకు ఎలాగవుద్దో చెప్పాను. ఇది BF0 బార్ లైన్, BF0 బార్ లైన్, BF1 బార్ లైన్, ఎనేబుల్ బార్ లైన్, ఎనేబుల్ BF0 కనెక్ట్ అయింది. నెక్స్ట్ BF1 బార్, BF1 బార్. ఓకే చూడండి, BF1 బార్ కనెక్ట్ అయింది, BF0 ఎందుకు ఎనేబుల్ కనెక్ట్ అయింది. ఎందుకు AF0 కనెక్ట్ చేశాను చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. ఎనేబుల్ 1 ఉంది కాబట్టి ఎనేబుల్ డైరెక్ట్ కనెక్ట్ చేశాను, BF0 0 ఉంది కాబట్టి నేను బార్ కన్వర్ట్ చేశాను. నెక్స్ట్ BF1 కూడా 0 ఉంది కాబట్టి నేను BF1 బార్ ఇచ్చేసాను. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు దీనికి మీరు చెప్తే అర్థమైనట్లు. AF1 ఎప్పుడు 1 అవుతుంది, AF1 చూడండి ఒకే కేసులో 1 అవుతుంది AF1కి. ఇప్పుడు ఒకే కేసు, ఆ కేసు ఏంటి, ఈ కేసు ఏంటి 0 1 అవ్వాలి అంటే 1 ఎనేబుల్ ఉండాలి. 1 ఎనేబుల్ అంటే డైరెక్ట్గా 1 కనెక్ట్ చేస్తుంది నేను, ఎనేబుల్ 0 అంటే ఎనేబుల్ బార్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 0 1 0 అంటే ఏంటి నేను చెప్పాను, BF0 అంటే 1, BF0 బార్ అని అర్థం. ఇది BF0 బార్, BF1 ఎందుకంటే 1 అని ఉంది కాబట్టి BF1 BF0 బార్. ఓకేనా, BF0 బార్ కనెక్ట్ చేస్తున్నాను చూడండి, ఇది ఎనేబుల్ లైన్, ఇది BF0 బార్. ఇది నెక్స్ట్ మీకు ఏంటి, BF0 బార్ 1 అని ఉంది, B1 దగ్గర 1 అని ఉంది అంటే B1 డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది, అంటే B1 డైరెక్ట్ చూడండి, ఇదిగో BF0 బారు డాట్లు పెడతాను, ఆ లైన్ కనెక్ట్ అవుతుంది. ఈ చూడండి డాట్లు పెడుతున్నాను, ఇదేంటిది BF1 డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది, ఈ బార్ ఎటు కనెక్ట్ అవ్వట్లేదు. ఎక్కడేంటిది డైరెక్ట్ B1 బార్ కాబట్టి ఈ పాయింట్ దగ్గర పెట్టాను. నెక్స్ట్ B0 బార్,
ఎనేబుల్ నుంచి బార్ కనెక్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా ఎనేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, అర్థమే ఉంటుంది. థర్డ్ ఏ.F.2 దగ్గర చూసుకుంటాం. ఎనేబుల్ 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎనేబుల్ కనెక్ట్ అయిపోయింది, ఎనేబుల్. ఓకే, నెక్స్ట్ 1 0 అంటే ఇప్పుడు ఏంటిది, ఇది BF0 ఉంటుంది, 1 కాబట్టి BF0. కానీ BF1 దగ్గర ఏంటి 0 అయింది కాబట్టి BF1 బార్. అర్థమైందా, BF1 బార్ అంటే ఇది చూడండి, BF1 బార్ అంటే ఇది, BF0 అంటే ఇది, BF0 కదా, ఫస్ట్ BF0 కనెక్ట్ చేసింది, BF1 బార్. ఓకే, BF1 బార్. యాక్చువల్గా ఒక కేసు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే మీకు ఇలాగ ఎందుకు కనెక్ట్ చేసేస్తుందో మీకు అర్థమైందేమో నాకు చిన్న డౌట్ ఉంది, కాబట్టి ఒక కేసు ఇస్తాను, అది ఎలా కన్వర్ట్ చేస్తుందో ఇది చెప్తాను. నెక్స్ట్ AF3 అయితే 3 1 ఉండాలి, ఎనేబుల్ BF0 BF1 అంటే డైరెక్ట్ కనెక్ట్ చేసిన BF0 BF1, ఇది ఎనేబుల్ BF0 BF1 డైరెక్ట్ కనెక్ట్ చేసింది. ఓకేనా, BF1. యాక్చువల్గా ఇది గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మీకు చెప్పాలి కదా ఎందుకు నేను ఎండ్ గేట్ ఎందుకు యూజ్ చేశానని. ఇక్కడ చూడండి, ఈ 3 కరెక్ట్ అయితేనే అవుట్పుట్ ఆన్ అవుద్ది, ఈ 3 ఏది రాంగ్ అయినా అవుట్పుట్ ఆన్ అవ్వదు. కాబట్టి ఏది కనెక్ట్ చేయాలి, ఎండ్ గేట్ కనెక్ట్ చేయాలి. ఈ 3 1 అయితేనే అవుట్పుట్ 1 అవుద్ది, అంతేగాని ఈ 3 ఏది 0 అయినా, ఇది 1 0 0 1 అయింది అనుకోండి, 1 0 1 అయింది అనుకో, అప్పుడు అవుట్పుట్ అవుద్ది 0 అవుద్ది, ఎండ్ గేట్ 0 కదా అవుట్పుట్. ఎండ్ గేట్కి చూడండి 3 ఇన్పుట్ ఎండ్ గేట్ ట్రూ టేబుల్ తీస్తాను చూడండి, ట్రూ టేబుల్లోన ABCY అవుట్పుట్, ABC ఒకటే అవుట్పుట్ ఉంటుంది చూడండి, 3 ఇన్పుట్స్ 1 అవుట్పుట్ చూడండి, 1 2 3 ఇన్పుట్స్ 1 అవుట్పుట్, 3 ఇన్పుట్ అండి. 0 0 7 కేసెస్, 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 ఓకే, 7 కేసెస్లో ఏ కేసు అంటే ఒక్క 0 ఉన్నా 0 అవుద్ది, ఒక్క 0 ఉన్నా 0 అవుద్ది, కానీ 3 1s ఉంటేనే 1 అవుద్ది. ఈ 3 కండిషన్లు మీట్ అయితేనే ఇది 1 అవ్వాలి. చూడండి, 3 కండిషన్లు మీట్ అయితేనే ఇది 1 అవ్వాలి. ఈ 3 కండిషన్లు ఇక్కడ 1 వచ్చింది అనుకో, ఈ 3 కండిషన్లు ఒకటి ఫెయిల్ అయింది అనుకో, ఇది ఫెయిల్ అయినట్లే, ఏ 0 1 అవ్వదు. సో అందుగురించి ఎండ్ గేట్ యూజ్ చేశాను, మీకు అర్థమై ఉంటుంది. ఎండ్ గేట్ ఎందుకు యూజ్ చేశాను, 3 ట్రూ అయితేనే ఇది ఆన్ అవ్వాలి, అది ఇది ఎండ్ గేట్ సపోర్ట్ చేస్తుంది దానికి, అందుగురించి ఎండ్ గేట్ యూజ్ చేశాను, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. దాని తర్వాత ఇది ఎందుకు నేను ఇలా B0 బాల్ ఇవన్నీ మీకు అంటే కన్ఫ్యూజ్ లేకుండా చెప్పాలంటే, ఇక్కడ ఉంది చూడండి, 0 0 నేను ఇచ్చాను, B0 నేను ఒకటి ఇచ్చాను, ఒక మీకు ఏదో ఒకటి మీకు నచ్చిన నెంబర్ ఏదో ఒకటి, నాకు నచ్చిన నెంబర్ 3 కానీ 3 అనేస్తే అది ఈజీగా ఉంటుంది, కాబట్టి ఏదో ఒకటి 1 0 1 ఇచ్చాను, ఈ కేసు ఇచ్చానండి, 1 0 1 ఒక పక్కనకి వేస్తాను, 1 0 1 ఈ కేసు ఇచ్చాను, ఎనేబుల్ 1 BF0 BF1. ఓకే, ఈ అవుట్పుట్ ఏంటి అవ్వాలి, 1 0 1 ఇచ్చాను, 1 0 1 AF1 1 అవ్వాలి, మిగిలినవన్నీ 0 అవ్వాలి, అంటే AF1 1 అవ్వాలి, మిగిలినవన్నీ AF0 కానీ AF2 కానీ AF3 కానీ అవన్నీ 0 అవ్వాలి. ఓకేనా, AF1 ఒకటే 1 అవ్వాలి, మిగిలినవన్నీ 0 అవ్వాలి. ఓకేనా, ఆ ట్రూ టేబుల్ ఇప్పుడు చెక్ చేసుకోండి. ఎనేబుల్ 1 ఇచ్చాను, నేను ఒక్క కేసు తీసుకుంటున్నాను, నేను ఇది యాక్చువల్గా అన్ని కేసెస్కి ఇది కన్ఫర్మ్ అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది, నేను అందులో ఒక కేసు తీసుకున్నాను, ఎనేబుల్ 1 అయింది. ఓకే, BF0 0 అయింది. ఓకే, BF0 0 అయింది, BF1 ఏమో BF1 ఎంత అయింది, 1 అయింది. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి, BF0 0 అయింది కాబట్టి BF0 బార్ ఎంత అవుద్ది, 1 అవుద్ది. BF1 1 అయింది, BF1 బార్ ఎంత అవుద్ది, 0 అవుద్ది. మీకు అర్థమవుతుందా, BF0 0 అయింది కాబట్టి BF0 బార్ ఎంత అవుద్ది, 1 అవుతుంది. దీని బార్ కదండి, అంటే దీని కాంప్లిమెంటే కదా, 0 1 అయింది. అదే BF1 1 అయింది, దీని కాంప్లిమెంట్ అయితే 0 అయింది. ఎనేబుల్ ఏమో 1 అయింది, ఎనేబుల్ బార్ ఎంత అవుద్ది, 0 అవుద్ది. ఎనేబుల్ బార్ అవసరం లేదు ఈ కోడ్లో అనగానే, మీకు అర్థమవుద్దని గీసాను అంతే. ఓకేనా, దీనికి ఎనేబుల్ బార్ ఇంటూ BF0 ఇంటూ BF1 బార్ చెక్ చేయండి. ఎనేబుల్ 1 కాబట్టి 1 ఇంటూ ఓకే, ఎండ్కి కాబట్టి ఇంటూ 1 ఇంటూ BF0 బార్ ఎంత, BF0 బార్ 1 ఇంటూ 1 అవుట్పుట్. దాని తర్వాత BF1 బార్ ఎంత, BF1 బార్ 0.
BF1/0 అది సారీ BF1/0 అప్పుడు ఇది ఏటవుద్ది అవుట్పుట్ 0 అవుద్ది అంటే ఇది ఆన్ అవ్వదు AF0 ఆఫ్ అయినట్లు ఓకేనా ఫస్ట్ కేసు అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వచ్చేయండి ఎనేబుల్ 1 ఇది 1 ఇది 0 లైను పైన నేను కాపీ చేస్తున్నాను అంతే BF1 కాబట్టి ఇది 1 BF1 కానీ BF1/0 అవుద్ది దీని కాంప్లిమెంటే కదండి అంతేగాని ఎనేబుల్ 1 ఎనేబుల్ బాగా అవసరం లేదా తీస్తాను టైం వేస్ట్ నెక్స్ట్ ఎనేబుల్ 1 BF0 ఎంత 1 into 1 BF0 ఇక్కడ కనెక్ట్ చేసాం కదా అందుకని 1 అయింది నెక్స్ట్ BF1 ఎంత BF1 1 అన్ని 3 1s అయ్యాయి 3 1s అయితే అది ఇది 1 అవుతుంది అంటే AF1 ఆన్ అయ్యింది నెక్స్ట్ చూద్దాం అవుట్పుట్ ఏట్ వస్తుందో ఆన్ అయింది ఇది ఆఫ్ అయింది ఇది ఆన్ అయింది ఈ థర్డ్ గేట్ చూద్దాం ఎనేబుల్ 1 ఇంటూ BF0 కనెక్ట్ అయింది BF0 ఎంత BF0 0 ఇంటూ 0 ఒక్క 0 వచ్చినా చాలు ఇది ఆఫ్ అయినట్లే ఒక్క 0 వచ్చినా చాలండి ఒక్క 0 వచ్చినా చాలు 2 1 అయినా అది ఆఫ్ అవుద్ది కాబట్టి ఆఫ్ అయిపోయింది నెక్స్ట్ ఎనేబుల్ 1 ఇంటూ ఇక్కడ చూడండి BF0 కనెక్ట్ అయింది BF0 అంటే అంత 0 ఇది 0 అయినా ఆఫ్ అయినట్లే చూడండి ఏదో ఆన్ అయింది AF1 ఆన్ అయింది కరెక్టే కదా AF1 1 అవ్వాలి మిగిలినవన్నీ 0 అవ్వాలన్నాను 1 0 1 కండిషన్ చెక్ చేసాం 1 0 1 కండిషన్ చెక్ చేసాం AF1 1 అవ్వాలి మిగిలిన 3 0 అవ్వాలి అందుగురించి నేను ఇది మీకు అర్థమై ఉంటుంది అది ఈ మెథడ్ ఓకే మీకు అర్థమై ఉంటుంది నేను ఇంకా బాగా చెప్పాల్సింది నేను తప్పు చెప్పాను అంటే ఎందులో నేను తప్పు లేదు మీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నేను మార్చిస్తాను మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు నేను ప్రతిదీ ఇలాగే గీసి చెప్తున్నాను మక్స్కి కూడా ఇలాగే గీసి చెప్పాను మక్స్కి డిమక్స్కి అవి ముందు వీడియోలు చూడండి అన్నిటికీ ఇలాగే గీసి చెప్పాను అంటే ఇది మక్స్కి ఇవన్నిటికి 1 లేయర్ అవుట్పుట్ అండి మక్స్కి అంటే 4x1 మక్స్ తీసుకున్నాం అనుకో ఒక అవుట్పుట్ ఉంటుంది ఈ 4 ఇన్పుట్స్ ఉంటాయి వాటికి కూడా ఇలాగే డయాగ్రామ్ వస్తుంది 4 ఇన్పుట్స్కి ఇస్తాం కానీ ఒకే ఇండికేట్ అవుట్పుట్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు నా గొంతు పెట్టింది నెక్స్ట్ కోడ్ గురించి చెప్తాను సో మాడ్యూల్ అంటే కోడ్ గురించి నేను కొంచెం ఫాస్ట్ చెప్తాను ఎందుకంటే ఎన్నో కోడ్స్ చెప్పాను కదా మాడ్యూల్ ఏటిద్దాం 2 డెక్ అని ఇస్తాను అంటే 2 ఇన్పుట్స్ డెక్ అంటే 2 ఇన్పుట్స్ అంటే 4 అవుట్పుట్స్ 2 డెక్ అని ఇచ్చారు అంతే ఇక్కడ ఏదేమైనా ఇవ్వచ్చు అండి డెక్ అని ఇవ్వకూడదు ఏదైనా మీకు నచ్చిన జయ అని ఇవ్వచ్చు జయ నా పేరు జయవర్ధన్ కాబట్టి జయ అని ఇవ్వచ్చు అంటే మనం 2 డెక్ అని ఎందుకు ఇచ్చామంటే ఇది డీకోడర్ 2 ఇన్పుట్ డీకోడర్ అని అర్థమవుతుంది అంతేగాని ఏనేమైనా ఇవ్వచ్చు ఇది మాడ్యూల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు కదా ఓకేనా దాని తర్వాత ఇన్పుట్స్ ఏటేటో అవుట్పుట్స్ ఏటేటో ఇందులో అన్నీ ఏ అవుట్పుట్ AF0 ఇవన్నీ అవుట్పుట్ B ఇన్పుట్ ఎనేబుల్ ఇన్పుట్ ఓకే ఇవి ఇస్తాం దాని తర్వాత ఇందులో ఇచ్చాం కానీ ఏ ఇన్పుట్ ఏ అవుట్పుట్ దానికి తెలియాలి కదా అందుగురించి ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటో ఇందులో ఇప్పుడు డిక్లేర్ చేస్తాం అవుట్పుట్ ఏంటి AF0 AF1 AF2 AF3 మీకు కాకపోతే ఇక్కడ చూడండి అవుట్పుట్స్ 4 అని డిక్లేర్ చేయించాను ఇన్పుట్స్ BF0 BF1 ఎనేబుల్ అని డిక్లేర్ చేయించాను కాబట్టి అదే రాయాలి అవుట్పుట్ ఏంటి 3 to 0 నేను ఎందుకు ఇది గీసానో ఇప్పుడు చెప్తాను చూడండి ఇది ఎరే లాగానే అర్థం ఈ అవుట్పుట్ మనం ఈ అవుట్పుట్ ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి అవుట్పుట్ AF3 ఇక్కడ చూడండి AF3 ఉంది AF2 ఉంది AF1 ఉంది AF0 AF3 AF2 AF1 AF0 అంటే 4 అంటే అవుట్పుట్ ఈ 4 డిక్లేర్ చేసి ఇక్కడ కామన్ చేయొచ్చు కానీ ఏటిది లెంత్ అనేది పెంచుతుంది కోడ్ లెంత్ అన్నీ ఏకి సంబంధించింది ఇక్కడ ఒక్కటి AF0 to AF3 ఉంది కదా అందుగురించి AF0 to అదే 3 to 0 ఏదైనా డిక్లేర్ చేసుకోవచ్చు AF0 to 3 అనేది డిక్లేర్ చేసుకోవచ్చు అంటే ఒక ఎరేలాగా అండి అంతే అంటే 4 ఎలిమెంట్స్ AF0 ఉంటుంది ఇందులోన AF1 ఉంటుంది AF2 ఉంటుంది AF3 కూడా ఉంటుంది అంటే ఇది ఎరేలాగా అని అర్థం ఓకేనా మీకు ఫస్ట్ వీడియోలోనే ఇవన్నీ బేసిక్స్ అన్నీ అందులో చెప్తాను ఎరే ఫార్మేషన్ ఎలా డిక్లేర్ చేయాలి ఎలా యూజ్ చేయాలి కోర్సులో అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు చూడండి ఎందుకంటే కొంచెం మంది సగం చూస్తున్నారు నేను అర్థం చేసుకోగలను ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నారు కానీ నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను మొత్తం అంటే బేసిక్ అంటే ఏ ట్రానోడ్ కూడా నేను చూస్తే అర్థం అవ్వాలి అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ అవుట్పుట్ డిక్లేర్ చేసాం ఇన్పుట్ ఏంటి B ఎనేబుల్ ఇన్పుట్ డిక్లేర్ చేయాలి ఇన్పుట్
మళ్ళీ సేమ్ 3 to 0 ఇక్కడ సారీ 3 to 0 ఎందుకు రాయకూడదు, బి ఆఫ్ లైన్స్ బి ఆఫ్ 0 బి ఆఫ్ 1 ఉంది కాబట్టి 1 to 0 ఓకేనా. 3 to 0 ఎందుకు రాసాను, ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి 3 to 0 రాసాను, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి 1 to 0 బి ఓకేనా. ఇది ఒక అరే. దాని తర్వాత ఎనేబుల్ ఒక వైరే ఉంది అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ బి ఆఫ్ 0 బార్ ఉంది కదా అది కూడా ఒక వైరే కదా, నేను అది డిక్లేర్ చేస్తాను, అది వైడ్స్ లోపల వస్తుంది. మీరు ఇదే కదా కోడ్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇన్పుట్ చూడండి బి ఆఫ్ 0 బి ఆఫ్ 1 బి ఎనేబుల్ ఇవి రెండు కలిపేసి ఒక అరేలాగా ఇచ్చేస్తున్నాను ఓకేనా. నెక్స్ట్ ఎనేబుల్ ఉంది కాబట్టి ఎనేబుల్ ఓకే. ఇన్పుట్స్ ఇస్తాను ఏం కోడ్ కూడా ఇప్పుడు ఇది డిక్లేర్ చేసాం ఎనేబుల్ డిక్లేర్ చేసాం. బి ఆఫ్ 0 బార్ డిక్లేర్ చేయలేదు, బి ఆఫ్ 1 బార్ డిక్లేర్ చేయలేదు, ఎనేబుల్ బార్ అవసరం లేదు. ఎనేబుల్ బార్ ఈ కోడ్లో ఎక్కడైనా అవసరం లేదు కాబట్టి ఇది డిక్లేర్ చేయ అవసరం లేదు. ఇవి ఎందుకు డిక్లేర్ చేయాలి, కోడ్లోనే ఉన్నాయి కానీ అవుట్పుట్కి ఇవి ఎఫెక్ట్ చేస్తున్నాయి, కానీ అవుట్పుట్ దీన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి కోడ్లో ఉండాలి. అవి మీకు వైర్ అని కీవర్డ్ ఇచ్చి ఇవి డిక్లేర్ చేయాలని ముందు వీడియోలో నేను చెప్పాను చూడండి. వైర్ అని ఇచ్చాను, వైర్ అని ఇచ్చి ఎన్ని ఉన్నాయి, బి ఆఫ్ 0 బార్ బి ఆఫ్ 1 బార్ అంటే ఇది కూడా నెరే రాకపోతే ఇవ్వచ్చు 1 to 0. నేను బి బార్ అంటే బి బార్ అని ఇలాగ ఇవ్వకంట బీబీ అని ఇచ్చాను, బి బార్ అని బీబీ ఓకే. బి బార్ అని ఇది ఏంటిది, బీబీ 0 బీబీ 1 రెండు వైర్లు ఉంటాయి, బీబీ 0 బీబీ 1. బీబీ 0 అంటే B0 బార్ అని అర్థం ఓకేనా. B1 అంటే B1 బార్. ఇక్కడ ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు అండి, ఇవి అంటే ఏ నేమ్స్ అయినా ఇవ్వచ్చు ఎందుకంటే ఇవి అంటే మీకు స్పెసిఫిక్గా అర్థం కావాలని ఈ నేమ్ ఇచ్చాను. మీకు ఇక్కడ సి అని ఇవ్వచ్చు, ఈ సి వైర్ అని పెట్టి సి అని ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు ఓకేనా, మీకు అర్థం అయ్యింది. నెక్స్ట్ వైర్లు ఇస్తాము. ఇంకేంటి, ఈ వైర్కి ఈ గేట్ కనెక్ట్ అయింది, నాట్ గేట్. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, నాట్ గేట్ కనెక్ట్ చేయను. నాట్ గేట్ ఇది గేట్ 1 గేట్ 2 గేట్ 3 గేట్ 4 ఇస్తాం కదా, గేట్ 5 గేట్ 6 అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాండి, చెత్తలాగి అన్నీ ఎక్కడ ఇరికించేస్తున్నాను. గేట్ 5 గేట్ 6 ఇది గేట్ 5 నాట్ గేట్ 5 ఇది గేట్ 6. ఇక్కడ నాట్ గేట్ డిక్లేర్ చేసిన తర్వాత నాట్ గేట్ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు, గేట్ 5 అని ఇచ్చాను, గేట్ 1 అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అండి ఇది ఓకేనా. అవుట్పుట్ ఇన్పుట్. అవుట్పుట్ ఏంటి, దీనికి అవుట్పుట్ B0 బార్ అనేది అవుట్పుట్, ఇన్పుట్ ఏంటి బి ఆఫ్ 0 అనేది ఇన్పుట్ ఓకేనా. ఇన్పుట్ బి ఆఫ్ 0 అండి. ఇక్కడ చూడండి ఇవన్నీ మీకు కన్ఫ్యూజ్ అయిపోతారేమో, సారీ అండి. ఇది చూడండి బి ఆఫ్ 1 ఇన్పుట్, బి ఆఫ్ 1 బార్ ఏమో అవుట్పుట్. అంటే బి ఆఫ్ 0 ఫస్ట్ దానికి ఇన్పుట్, అవుట్పుట్ ఏంటి బి ఆఫ్ 0 బార్ అని డిక్లేర్ చేయలేము మనం, ఏం చేసాం బి ఆఫ్ 0 అని డిక్లేర్ చేసాం, అది డిక్లేర్ చేసుకోండి ఓకేనా. ఇది ఫస్ట్ గేట్. నాట్ గేట్ 6 ఏది గేట్ ఇవ్వచ్చు, బి ఆఫ్ 1 ఇన్పుట్, సారీ ఇది అవుట్పుట్ కదా, ఇది అవుట్పుట్ పక్కన ఇన్పుట్ ఇవ్వాలండి, అందుగురించి బి ఆఫ్ 0 ఇక్కడ ఏంటి బి ఆఫ్ 0 అనేది ఇన్పుట్, బి ఆఫ్ 0 అనేది అవుట్పుట్ కాబట్టి అవుట్పుట్ ఇన్పుట్ ఓకేనా. ఇందులో అంతే బి ఆఫ్ 1 ఆఫ్ ఇన్పుట్, బి ఆఫ్ 1 ఇన్పుట్ ఓకే. అర్థమైంది. నాట్ గేట్లు ఇస్తాము, దాన్ని ఇది కూడా ఇస్తాను అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఎండ్ గేట్లు ఇవ్వాలి. ఇక చూడండి ఎండ్ గేట్ 1 2 3 4 ఎండ్ గేట్ ఓకేనా. AND అండ్ గేట్ 1 ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి, ఫస్ట్ అవుట్పుట్ ఇచ్చేస్తాం కాబట్టి A ఆఫ్ 0 అవుట్పుట్. ఇవన్నీ ఇందులో డిక్లేర్ చేస్తాను, వైట్స్ అవుట్పుట్ లైన్స్ ఇన్పుట్ లైన్స్ అన్ని డిక్లేర్ చేస్తాం కాబట్టి నేను డైరెక్ట్గా A ఆఫ్ 0 అవుట్పుట్ ఓకే. అవుట్పుట్లో ఉంచండి, ఇది అవుట్పుట్ A ఆఫ్ 0 అవుట్పుట్. ఇన్పుట్ ఏంటంటే ఇన్పుట్ ఎనేబుల్ ఒకటి, ఇన్పుట్లో ఎనేబుల్ ఒకటి. నెక్స్ట్ B0 బార్ అంటే ఏంటి, B0 బార్ అంటే బీబీ ఆఫ్ 0 ఓకేనా. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా. నెక్స్ట్ B1 బార్ అంటే ఏంటి, బీబీ ఆఫ్ 1 ఓకేనా. 4 గేట్ 4 ఆయన డిక్లేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అండ్ గేట్ 2 అంటే గేట్ 2 అవుట్పుట్ ఏంటి A ఆఫ్ 1 అవుట్పుట్. ఎనేబుల్ ఇన్పుట్, ఎనేబుల్ అన్నిటికి ఉన్నది కదా, నేను అందుగురించి రాస్తాను. బి ఆఫ్ 0 బార్ అంటే ఏంటి,
బీ ఆఫ్ 0. దాని తర్వాత BF1 ఉంది కాబట్టి BF1 డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. మీకు అర్థమయ్యే ఉంటుంది. బాల్ లైన్కి నేను ఇవి డిక్లేర్ చేశాను. B01 డైరెక్ట్గా రాసి వచ్చింది, నేను డైరెక్ట్గా డిక్లేర్ చేశాను కాబట్టి. అండ్ గేట్ 3కి ఎంత అవుట్పుట్ ఏంటి? A2 అవుట్పుట్, ఎనేబుల్ అన్ని లైన్స్కి ఇన్పుట్. దాని తర్వాత BF0, దాని తర్వాత B1 బార్, BB1. అండ్ గేట్ 4 A3 ఎనేబుల్. సో అంటే నేను A3 ఎందుకు డైరెక్ట్ రాస్తానంటే A3 అవుట్పుట్ లైన్ కదా, A0 అయిపోయింది, 1 అయిపోయింది, 2 ఉంది కానీ 3 కదా లాస్ట్ది. ఓకే, దాని తర్వాత ఎనేబుల్ BF0, BF1 డైరెక్ట్గా BF0, BF1 అన్నీ డిక్లేర్ చేసిన తర్వాత ఇంకేదైనా డిక్లేర్ చేయలేటి అవసరం లేదు. అన్ని అండ్ గేట్లు డిక్లేర్ చేస్తాం, నాట్ గేట్లు డిక్లేర్ చేస్తాం, వైట్స్ కూడా డిక్లేర్ చేస్తాం కాబట్టి. అండ్ మాడ్యూల్, దీనికి టెస్ట్ బెంచ్ రాయమంటే రాస్తాను, ఎందుకంటే మరి రాస్తానులేండి. ఒకటి రాసి ఇంకోటి రాస్తే ఎందుకు టెస్ట్ బెంచ్ రాసిద్దాం కాకపోతే పెద్ద వీడియో అయిపోద్దండి. టెస్ట్ బెంచ్ ఒక 10 minutes లాగేస్తుందేమో, అందు గురించి 2 to 4కి రాయగలను కానీ 3 to 8కి రాయలేనండి, చాలా పెద్దది అయిపోద్ది వీడియో. కాబట్టి 2 to 4కి రాస్తాను, ఎందుకంటే ఒకదానికైనా రాయాలి కదా, ఒకదానికైనా రాస్తే మీకు అర్థమవుద్ది. అందుగురించి మాడ్యూల్ ఇక్కడ కూడా నేనేమైనా ఇవ్వచ్చు. మాడ్యూల్ TB అని ఇచ్చాను, టెస్ట్ బెంచ్ కదా TB అని ఇచ్చాను. ఓకే, దాని తర్వాత మాడ్యూల్ TB అని ఇస్తాను. దాని తర్వాత మాడ్యూల్ అదే టెస్ట్ బెంచ్లో నేటి వైర్ అంటే అవుట్పుట్ వైర్ అని రాస్తాం. ఇందులోన చూడండి, ఈ వైర్ అని ఉంది కదా, ఇవి మిడిల్ ఆఫ్ కోడ్లోని వచ్చాయి, మిడిల్లోనే పోతాయి. టెస్ట్ బెంచ్లో దీన్ని ఇంక్లూడ్ చేయలేం. టెస్ట్ బెంచ్లో వైర్స్ ఇంక్లూడ్ చేయలేం. ముందు వీడియోని చెప్పాను, ఈ వీడియోని చెప్తాను, నెక్స్ట్ వీడియోని కూడా చెప్తాను. చూడండి ఆ పాయింట్, వైర్స్ అనేవి మెయిన్ కోడ్లో వచ్చినవి టెస్ట్ బెంచ్లో ఇంక్లూడ్ చెయ్యం, ఎందుకంటే ఇది మిడిల్ ఆఫ్ కోడ్లో వచ్చాయి, మిడిల్ ఆఫ్ కోడ్లో పోతాయి. ఓకేనా, దాని తర్వాత ఇన్పుట్స్ ఏమో రెగ్ అనే డిక్లేర్ చేసుకుంటాం. ఓకేనా, అవుట్పుట్ ఏమో వైర్, ఇన్పుట్ ఏమో రెగ్. ఓకేనా, అవుట్పుట్ ఫస్ట్ డిక్లేర్ చేస్తాం వైర్. అవుట్పుట్ ఏంటి? ఇక్కడ అవుట్పుట్ ఏంటి డిక్లేర్ చేస్తాం? 32 A అని ఉంది, అదే డిక్లేర్ చేస్తాం సేమ్. ఏవి మార్చకూడదండి అంతే. దాని తర్వాత రెగ్. ఇన్పుట్ ఏంటి? ఇన్పుట్ 2 ఇన్పుట్స్ ఇచ్చాను. ఎనేబుల్ ఒకటి, BF1 to 0 ఒకటి, 1 to 0 ఆఫ్ B. దాని తర్వాత ఎనేబుల్ ఒకటి ఇచ్చాం కదా, ఎనేబుల్. ఓకేనా, రెగ్. వైడ్స్ అనేవి డిక్లేర్ చేయాలి, ఎందుకంటే మిడిల్లోనే వచ్చాయి, ఆల్రెడీ కోడ్లో రిజిస్టర్ అవుతాయి. ఇది ఇప్పుడే మ్యాపింగ్ చేయాలి. మ్యాపింగ్ ఎలా చేయాలో మీకు చెప్పాను కదా. మ్యాపింగ్ ఎలా చేయాలి? ఇక్కడ మాడ్యూల్ నేమ్ ఉంది, 2 డెక్ అని ఇచ్చాం మనం, ఏ నేమ్ అని ఇవ్వచ్చు. ఆ 2 డెక్ ఇక్కడ రాయాలి. 2 డెక్ అని రాసి ఆర్గ్యుమెంట్స్ కూడా సేమ్ ఉండాలి. ఆర్గ్యుమెంట్స్, ఇన్పుట్స్, అవుట్పుట్స్ సేమ్ ఉండాలి. A, B, ఎనేబుల్. ఇప్పుడు మ్యాపింగ్ ఎలాగవుతుందో చెప్తాను చూడండి. 2 డెక్ అని ఇచ్చాము, అది ఇప్పుడు టెస్ట్ బెంచ్ ఎలా అంటే దేని యొక్క టెస్ట్ బెంచ్ డిక్లేర్ అవుద్ది. ఇది మాడ్యూల్ నేమ్. 2 డెక్ ఎక్కడ ఉందో చూసుకుంటుంది. ఈ మాడ్యూల్లో 2 డెక్ మాడ్యూల్ నేమ్ ఉంది అంటే ఈ మాడ్యూల్లోన ఈ టెస్ట్ బెంచ్ ఇంక్లూడ్ అయినట్లు. ABAN ఇవి 3 కరెక్ట్గా ఇచ్చాడో లేదో చూసుకుంటుంది. ABN అని ఇచ్చాము. వైర్లు కూడా నేను డిక్లేర్ చేయడం. BB అని ఎక్కడైనా డిక్లేర్ చేసాను. వైర్స్ అనేవి మిడిల్లోనే వచ్చాయి, ఇవి కోడ్ మిడిల్లోనే వచ్చాయి, BF0 యూజ్ చేసుకొని వచ్చాయి, అవి మిడిల్లో పోతాయి. అంటే అవుట్పుట్కి అది లోపల నేను డిక్లేర్ చేశాను, మెయిన్ కోడ్ లోపల ఉంటాయి, ఈ లోపల అవి ఎఫెక్ట్ చూపిస్తాయి. ఓకేనా, ఇన్పుట్కి దానికి సంబంధం ఉండదు. అందుగురించి ఇక్కడ చూడండి, ఇన్పుట్ దగ్గర నేను BB అని ఎక్కడైనా ఇచ్చాను, ఏంటి BF0 BF1 ఇచ్చాను, బార్స్ ఎక్కడ అవ్వలేదు కదా, చూడండి, అది నేనే గమనించాలి. ఓకేనా, ఇది ఇస్తాను. మ్యాప్ చేసిన తర్వాత ఏంటి? ఇనిషియల్ బిగిన్ మీకు ఇది చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇనిషియల్ బిగిన్ ఇవేటిది అంటే అంటే ఒకేసారి లైన్ వైజ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. బిగిన్ ఎండ్ అని రాస్తామా, ఇదంతా ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఒక లైన్ తర్వాత ఒక లైన్ అలాగే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది ఇనిషియల్ బిగిన్ ఎండ్ రాయకంట డైరెక్ట్గా రాస్తాం అనుకో, #2 దగ్గర రాస్తాం అనుకో, అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. నా డిఫరెన్స్ కూడా ముందు వీడియోలో చెప్పానండి. ప్రొసీజరల్ స్టేట్మెంట్ అని అంటారు, ప్రొసీజరల్ స్టేట్మెంట్ ఇదని. ఇంకోటి ఏమో ఉంటాయండి, ఇనిషియల్ బిగిన్ బ్లాక్స్ అని అంటారు, ప్రొసీజరల్ బ్లాక్స్. ఓకేనా, ఇనిషియల్ బిగిన్. ఇక్కడ ఏంటి ఇన్పుట్స్ ఏంటి?
బిఈ ఎనేబుల్, ఇనిషియల్ బిగిన బిఈ ఎనేబుల్ యాజ్ లైక్ జీరో దగ్గర ఏది లేదంటే జీరో దగ్గర బిఈ ఎనేబుల్. బిఈ ఎన్ని లైన్స్ ఎనేబుల్, ఎన్ని బిట్స్, బిఈ ఎన్ని బిట్స్, 2 బిట్స్, 2 బిట్స్ కాబట్టి నెంబర్ 1 3 బిట్. బి అనేది 2 బిట్ నెంబర్ అండి. 1 0 BF0 BF1 అంటే 2 బిట్, ఎనేబుల్ ఏమో 1 బిట్, అంటే ఇవి మొత్తం కలిపి 3 బిట్ నెంబర్, మొత్తం 3 కలిపి వేస్తున్నాం కదా కాబట్టి 3 బిట్ 1 1 1. ఈ కేసు ఏదో మీకు చెప్పాలి. ఇది BF0 1 అయినట్లు, BF0 = 1, ఇది BF1 = 1, ఇది ఎనేబుల్ = 1. యాష్ లాగ్ 2 నానో సెకండ్స్ తర్వాత బిఈ ఎనేబుల్. రెండు ఎలా చేంజ్ అవుతాయి? ఎనేబుల్ ఎప్పుడు 1 ఉంచుతాను, 3 బిట్ 0 0 1. ఇది ఏంటవుద్ది? BF0 0 BF1 0 ఎనేబుల్ 1 ఉండాలి కదా, అప్పుడే అవుట్పుట్ అనేది దీని ఇన్పుట్స్ బట్టి రిఫ్లెక్ట్ అవుద్ది. దాని తర్వాత యాష్ లాగ్ 4 బి ఎనేబుల్. ఓకే, 3 కేసెస్ తీసుకుందాం. 3 బి 1 0 1 ఎనేబుల్ అయిన 1 ఇచ్చాము, BF0 1 ఇచ్చాము, BF1 ఏమో 0 ఇచ్చాము, ఎనేబుల్ 1 ఇచ్చాము. ఓకేనా? దాని తర్వాత 3 ఇన్పుట్స్ ఇచ్చాను. ఓకేనే, ఇంకో ఇన్పుట్ ఇవ్వలేదు, ఎన్ని ఇచ్చినా అంతే కదా. దాని తర్వాత ఇనిషియల్ బిగిన్ అండ్ రాయి ఒక లైనే కాబట్టి ఇనిషియల్ $మౌంటర్ అనుకుంటున్నాను. $డిస్ప్లే ఏమైనా రాయొచ్చు, $మోనిటర్. దాని తర్వాత చిన్న నేట్ రాస్తాం, $టైమ్ అంటే టైం అంటే 024 అనే ఇది అవుద్ది. దాని తర్వాత ఏ = ఉన్నాయి, ఏ బి ఎనేబుల్, ఈ 3 ప్రింట్ అవ్వాలి. ఏ 0 బైనరీ, %B అంటే బైనరీ, %D అంటే డెసిమల్, హెచ్ అంటే హెక్సాడెసిమల్. ఓకే, B %B. ఇక్కడ బి మ్యాప్ అంటే ఎందుకంటే ఇది %B అనేది బైనరీ అని తీసుకుంటుంది, B అనేది ఇన్పుట్లో అంటే ఒక వేరియబుల్ లాగా తీసుకుంటుంది. ఓకేనా? ఎనేబుల్ %B. దాని తర్వాత ఇది మ్యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఏకి మ్యాప్ చేయాలి, A, B, ఎనేబుల్. B ఎనేబుల్ ఉన్నాయి కాబట్టి 3 ఇచ్చేస్తాం. ఇది $మౌంటర్. ఇప్పుడు $ఫినిష్ రాయాలి. ఇనిషియల్ యాష్ లాగ్ 20 $ఫినిష్ అంటే 20 దగ్గర ఫినిష్ అయిపోద్ది. దాని తర్వాత ఎండ్ మాడ్యూల్, డైరెక్ట్గా ఎండ్ మాడ్యూల్ రాసింది. ఈ టెస్ట్ బెంచ్లో నేటి 0 దగ్గర టైం స్కేల్ ఎలా ప్రింట్ అవుద్ది అంటే మీకు ఇలాగా ఈడిఏ ప్లే గ్రౌండ్లో ఇలా ప్రింట్ అవుద్ది. అది మీకు ఒక సపరేట్ వీడియో చెప్తాను. ఆ బైనరీ మెంబర్స్ చాలామంది మిస్ అయిపోతారు, కానీ తర్వాత చెప్తాను. అది ఇంకా 10-20 మినిట్స్ పెట్టేస్తుంది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. సో ఇప్పుడు డైరెక్ట్గా చెప్తాను చూడు. 0 సెకండ్స్ దగ్గర చూసుకుంటుంది, 0 సెకండ్స్ ఇదిగా ఎలా ప్రింట్ అవుద్ది. ఏ ఎంత, ఏజ్ = %B. ఏ అనేది అవుట్పుట్ కదా, ఏ అనేది అవుట్పుట్ కాబట్టి ఇన్పుట్ ఏంటి ఇచ్చాము, అన్ని 1s ఇచ్చాము. ఎనేబుల్ 1 ట్రూ టేబుల్కి వెళ్ళిపోయింది, అన్ని 1s ఇస్తే A3 1 అవుద్ది, అంటే A3 = 1. మిగిలినవన్నీ 0 అవుద్ది. AF2 AF1 AF0 అన్నీ 0లు అవుతాయి. AF2 AF1 AF0 అన్నీ 0లు అవుతాయి అని అర్థం. దాని తర్వాత ఇవి ఎలాగ వేస్తుందంటే ఇలా మనం AF3 AF2 AF1 అని ఇచ్చామేంటి, డైరెక్ట్ ఏ అని ఇచ్చాము. అప్పుడు ఇది చూడండి, 0 సెకండ్స్ ఏ AF3 ఫస్ట్ తీసుకుంటుంది కదా, AF3 ఫస్ట్ తీసుకుంటుంది. 3 బిట్ నెంబరు, 4 బిట్ నెంబరు 1 0 0. ఇక్కడ చూడండి, ఇక్కడలాగే చూడండి, AF0 ఇది, AF0 AF3 1 అయింది కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయింది. AF0 ఇచ్చాను, ఒక్క నిమిషం. ఇది AF0 అండి. AF ఎక్కడ 1 అవ్వాలి, AF3 దగ్గర 1 అవ్వాలి కాబట్టి ఇక AF0 AF1 AF2 AF3 దగ్గర 1 అయింది. దాని తర్వాత B ప్రింట్ అవుద్ది, B ఇన్పుట్ కాబట్టి ఇన్పుట్ 8 ఇచ్చాం, 1 1 ఇచ్చాం కాబట్టి 1 1 ప్రింట్ అవుద్ది. దాని తర్వాత ఎనేబుల్ 8 ఇచ్చాం, 1 అని ఇచ్చాం కాబట్టి ఎనేబుల్ 1 అని ప్రింట్ అవుద్ది. ఓకేనా? ఓకే, దాని తర్వాత 2 సెకండ్స్ దగ్గర చేంజ్ అవుద్ది. 2 సెకండ్స్ దగ్గర అవుద్ది 0 0 అయింది కాబట్టి అన్ని 0s వస్తాయి. AF0 AF1 అన్నీ, సారీ AF0 దగ్గర 1 అవుద్ది కదా, 0 0 అయితే. ఓకే, దాని తర్వాత B ఎంత ఇచ్చాము, 0 0 అని ఇచ్చాము. ఎనేబుల్ ఎంత ఇచ్చాము, 1 అని ఇచ్చాము. దాని తర్వాత 2 సెకండ్స్ 0 2. దాని తర్వాత యాష్ లాగ్ 4, 2 + 4 ఎంత, 6 సెకండ్స్.
6 సెకండ్స్ దగ్గర ఏ ఆఫ్ 0 ఏ ఈక్వల్స్ టు 1 0 ఇచ్చాం, అంటే 2 దగ్గర 1 అవ్వాలి. 2 దగ్గర 1 అవ్వాలంటే 0 0 ఏ ఆఫ్ 2 కదా, ఏ ఆఫ్ 2 దగ్గర ఏ ఆఫ్ 0 ఏ ఆఫ్ 1 ఏ ఆఫ్ 2 దగ్గర 1 అయింది. బి ఈజ్ ఈక్వల్స్ టు 0 0 ఎనేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, దాని తర్వాత 20 సెకండ్స్ దాకా ఇదే ప్రింట్ అవుద్ది. 20 సెకండ్స్ దగ్గర ఆగిపోద్ది, ఎందుకంటే $finish 20 సెకండ్స్ చెప్పాను. ఓకే, అర్థమయ్యే ఉంటుంది. మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వెరీ వెరీ సారీ అండి, ఎంత పెద్ద మిస్టేక్ చేస్తాను అనుకోలేదు. యాక్చువల్గా ఏంటంటే నిజంగా అలాగా చెప్పాను మీకు మొత్తానికి. ఇప్పుడు మళ్ళీ మొత్తం చెప్పాలా? ఇక్కడ చూడండి, బి బిట్ అని ఇచ్చానా, ఇక్కడ 3 బిట్ ఇచ్చానా, ఇది BF1 అండి. వెనక నుంచి ఎప్పుడైనా వస్తుంది. BF0 ఇది BF1 అవుద్ది. ఓకేనా, ఇదిగోండి అంతే. ఇది BF0 ఇది BF1. ఓకే, ఇది BF0 ఇది BF1. ఓకేనా, ఎంత పెద్ద మిస్టేక్ చేస్తాను అనుకోలేదు. అప్పుడు ఏంటి అవ్వాలి? ఇక్కడ చూడండి, BF0 1 BF1 1, కాబట్టి AF3 దగ్గర 1 అవ్వాలి. ఇదేంటి వెనక నుంచి రావాలి. AF0 AF1 AF2 AF3 దగ్గర 1 అవ్వాలి. ఇది 1 అయ్యి ఇది 0 అవుద్ది. ఇది ఓకేనా, ఇది BF0 ఇది BF1 అని అర్థం. ఓకేనా, అదేంటిది BF0 BF1 రెండు జీరోలు అయినప్పుడు AF0 1 అవ్వాలి, అంటే ఇది 1 అయ్యి ఇది 0 అవుద్ది. ఇది AF3. ఓకేనా, ఇదేంటిది 0 1 0 అని ఇచ్చాను కదా, థర్డ్ కేసు 1 0 1 0 అంటే ఏంటి? యాక్చువల్ BF0 BF1 ఇది BF0 0 BF0 0 BF1 1, కాబట్టి AF1 దగ్గర 1 అవ్వాలి. AF1 అంటే ఇదే AF0 AF1 AF2 AF3. ఓకేనా, బ్యాక్ నుంచి రావాలి. నేను పెద్ద మిస్టేక్ చేశాను, ముందు వీడియోలో కూడా నా మిస్టేక్ చేసి ఉంటాను. చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. నేను ఇంత పెద్ద మిస్టేక్ నాకు ఇప్పుడు చూస్తే, నాకు బుక్ చూస్తే నాకు ఇప్పుడు అర్థమైంది నేను పెద్ద తప్పు చేశాను. సారీ అండి. ముందు వీడియోలో కూడా ఎడిట్ చేసి మళ్ళీ పెడతాను. అది డౌన్లోడ్ చేసి ఎడిట్ చేయాలని చాలా కష్టం. మరి ఏంటి చేస్తాను, అది మరి అలా తప్పు ఉంచలేము కదా. ఓకేనా, ఇది మొత్తం టెస్ట్ నుంచి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 2 to 4 నుంచి 3 to 8 ఎలాగ చేయాలో నేను చెప్తాను. ఓకేనా, 2 to 4 మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 2 to 4 నుంచి 3 to 8 ఎలా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 అవుట్పుట్స్ ఉంటాయి, ఇక్కడ 8 అవుట్పుట్స్ ఉంటాయి, AF0 to AF7. అది ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను ఇప్పుడు. ఓకేనా, 3 to 8 decoder using 2 to 4 decoder. ఓకేనా, 3 to 4 decoder యూజింగ్ 2 to 4 decoder. మీకు ఫస్ట్ అండి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ నేను చెప్తాను చూడండి. 2 to 4 decoder ఎక్స్ప్లెయిన్ చేశాను, 3 to 8 decoder కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను 2 to 4ని 3 to 8 ఎలా కన్వర్ట్ చేస్తాను అన్నాను. 2 to 4ని 3 to 8 కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? BF0 BF1. ఇక్కడ చూడండి, 4 అవుట్పుట్స్ ఉన్నాయి. 4 into 2 అంటే 8 అవుట్పుట్స్ ఎలా కన్వర్ట్ అవ్వాలి? 2 గేట్స్ యూజ్ చేయాలి. రెండు 2 to 4 డీకోడర్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, 3 to 8 2 to 4 2 to 4 డెక్ 1 డీకోడర్ 1 అని అర్థం. 2 to 4 రెండు సేమ్. 2 to 4 డెక్ 2 డీకోడర్ 2. ఓకేనా, ఇప్పుడు అంటే కొంచెం 2 to 4 డెక్ 1 డీకోడర్ 1 2 to 4 డెక్ 2. ఓకేనా, ఏ 3 ఇన్పుట్స్ దీనికి ఎనేబుల్ కూడా ఉంటుంది. ఓకేనా, 3 ఇన్పుట్స్ A B. ఇక్కడ 2 ఇన్పుట్స్ తీసుకుంటుంది 2 to 4. అదే BF0 BF1 ఇక్కడ 2 ఇన్పుట్స్ తీసుకుంటుంది. మరి ఇప్పుడు థర్డ్ ఇన్పుట్ నేను ఎలాగ ఇంక్లూడ్ చేస్తాను? దీనికి ఒక ఎనేబుల్ ఉంటుంది కదా, ఇది ఎనేబుల్ లైన్ కదా, ఇది నేను BF2 కన్వర్ట్ చేస్తాను. అర్థమైందా? ఎనేబుల్ ఇది ఉంటుంది కదండి, చూడండి 2 to 4కి ఎనేబుల్ ఉంటుందా, అది నేను థర్డ్ గేట్కి కన్వర్ట్ చేశాను. థర్డ్ గేట్ కన్వర్ట్ చేసి ఓకేనా, థర్డ్ గేట్ కన్వర్ట్ చేసి ఆ ఎనేబుల్ లైన్నే నాట్ గేట్ పెడతాం. నాట్ గేట్ పెట్టి ఇది దీనికి కనెక్ట్ చేస్తాం. ఇదేంటి అవుద్ది? B2 బార్ అవుద్ది. ఇది B2 బార్ నుంచి మిగిలినవన్నీ BF0 అదే సేమ్ BF1. ఇది ఎందుకు యూజ్ చేస్తుంది నేను మీకు నేను చెప్తాను కదా, నేను ఉన్నాను కదా. ఇది BF0 ఇది BF1. ఓకే,
దీనికైతే ఫోర్ అవుట్పుట్స్ ఉన్నాయి కదా, 4 అవుట్పుట్స్ గీయండి. ఫస్ట్ A0, A1, A2, A3. ఓకే, ఇక్కడ నుంచి A4, A5, A6, A7. ఫస్ట్ 3 ఇన్పుట్స్ 4 అవుట్పుట్స్ వచ్చాయి. అదే 3 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్ వచ్చాయా లేదు చేసుకోండి. BF0, BF1, BF2 3 ఇన్పుట్స్ వచ్చాయి, అవుట్పుట్స్ 8 అవుట్పుట్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు మీకు ఇది ఎందుకు నేను ఎలా తీసుకున్నాను చెప్తాను చూడండి. BF0 ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉంటాయి, 2 ఇన్పుట్స్ ఉన్నాయి. నేను ఎనేబుల్ లైన్ని థర్డ్ ఇన్పుట్ తీసుకున్నాను, BF2దే తీసుకున్నాను. అది ఎందుకు నాట్ గేట్ పెట్టి ఎందుకు ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నానంటే, ఇప్పుడు మనం 3 to 8 మీరు ట్రూత్ టేబుల్కి వెళ్ళిపోయింది. 3 to 8 ట్రూత్ టేబుల్లో మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మళ్ళీ చెప్తాను నేను, ట్రూత్ టేబుల్ మళ్ళీ గీయాలి, ఎందుకంటే వాటి వల్లే నేను ఇది నాట్ గేట్ కన్వర్ట్ చేశాను. ఓకేనా, మీకు అర్థం కావాలంటే ట్రూత్ టేబుల్ ఎనేబుల్ లైన్ ఎనేబుల్ ఎయిట్కి ఉండదు. ఎనేబుల్ మీకు కావాలంటే ఇది యాక్చువల్గా ఏం చేస్తామంటే, ఇక ఉందా AF0 ఎండ్ గేట్ పెడతాం. ప్రతి దానికి ఎండ్ గేట్ పెట్టి ఇది ఇక్కడ ఎనేబుల్ ఇచ్చి ఇక్కడ AF0 లాగుతాం. ఇక్కడ చూడండి, ప్రతి గేట్కి ఎండ్ గేట్ ఇచ్చి ఇక్కడ ఎనేబుల్ పెడతాం. ఇంకో సెకండ్ ఇన్పుట్ ఎప్పుడు ఎనేబుల్ 0 అయింది, ఇది 1 అవుట్పుట్ వచ్చినా ఎనేబుల్ 0 అయింది అనుకో, ఇది అవుట్పుట్ 8 అవుద్ది, 0 అవుద్ది. 0 × 1 ఎంత 0 కదా, అందుగురించి ఎనేబుల్ ఇంటూ ఎండ్ గేట్ అంటే ప్రతి దానికి ఎండ్ గేట్కి పెడతాం. ఇక ఎక్కడ ఎనేబుల్ పెడతాం, ప్రతి దానికి ఉన్నాం. ఇక్కడ రెండింటికి ఉంటుంది ఎండ్ గేట్ ఎనేబుల్. ఓకేనా, ఎండ్ గేట్ ఎనేబుల్. ఇది ఇలాగ అందరం కోడ్లో రాయాలంటే దోలు తీరిపోద్ది, కాబట్టి ఎనేబుల్ నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను. సారీ అండి, దోలు తీరుతున్నాను, బూత్ మాట్లాడినట్లున్నాను. ఓకే, AF0, AF1, AF2, AF3, A4, A5, A6 అంతే. ఎనేబుల్ మీకు తెలుసు కదా, అది ఎందుకు ఇదే చూపిస్తాను చూడండి. ఎనేబుల్ 0 అయిందనుకో అన్ని 0లు అవుతాయి. ఎనేబుల్ 1 అయిందనుకో ఇవన్నీ కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే ఇవన్నీ కేసెస్ ఫస్ట్ 4 కేసెస్ చూడండి. ఈ ఫస్ట్ 4 కేసెస్లో BF0 ఇది BF2 అని తీసుకుంటున్నాను. BF2, BF1, BF0 కదా, BF2, BF1, BF0. ఓకే, ఇది చూడండి. BF2లోన ఫస్ట్ 4 కేసెస్లో 0 ఉంది, నెక్స్ట్ 4 కేసెస్లో 1 అని ఉంది. ఓకేనా, చూడండి నేను చెప్తాను. 0 0 0 1 1 0 1 1. ఫస్ట్ 3 కేసెస్లో BF2 0 ఉంది. అదే సేమ్ కేసెస్ 0 0 0 1 1 0 1 1, కానీ ఈ కేసెస్లో 1 అని ఉంటుంది. ఓకేనా, చూడండి BF2 అన్ని 1 ఉన్నాయి, పైన అన్ని 0లు ఉన్నాయి. చూడండి, క్లోజ్ చేసి చెప్తాను చూడండి. BF0 ఫస్ట్ 4 కేసెస్లో 0లు ఉన్నాయి, నెక్స్ట్ 4 కేసెస్లో 1 అని ఉన్నాయి. ఓకేనా, అందుగురించి అంటే BF2 నేను ఇక్కడ ఎనేబుల్ తీసుకుంది కదా, ఇది BF2 1 వేస్తే పైన గేటు ఎగ్జిక్యూట్ అవుద్ది. BF2 0 వేస్తే కింద గేట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎందుకంటే BF2 0 ఇచ్చాను, అప్పుడు ఇది ఎనేబుల్ 8 అవుద్ది, 0 అవుద్ది, ఎనేబుల్ 0 అవుద్ది. అప్పుడు ఈ పైనవన్నీ 0లు వస్తాయి. అప్పుడు కింద 8 అవుద్ది, 0 ఇచ్చాను నేను. BF2 0, BF2 బార్ ఎంత అవుద్ది, 1 అవుద్ది. అప్పుడు ఈ 4 గేట్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అంటే నేను ఇక్కడ చూడండి, మీకు ఇంకా క్లియర్గా లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన 4 BF2లో 0లు ఉన్నాయి పైన దానికి, అంటే BF2 0లో పైన దాని అంటే 0 వేస్తే ఈ 4 అవుట్పుట్స్ వస్తాయి. 1 నేను ఇచ్చామనుకో కింద అయిపోద్ది. కింద చూడండి, BF1 నేను ఇచ్చామనుకోండి AF4 నుంచి అప్పుడు AF7 దాకా ఎగ్జిక్యూట్ అవుద్ది. అంటే మీకు క్లియర్గా చెప్పేస్తుంది చూడండి. BF0 BF2 ఏంటి, పైన 4 0లు ఉన్నాయి, కింద 4 1లు ఉన్నాయి. అదే ఇక్కడ చూడండి, BF2 1 ఇచ్చాను అనుకోండి, ఇది ఎనేబుల్, ఇది ఎనేబుల్ కదా, దీని కూడా ఇది ఎనేబుల్ కదా. అయితే ఏంటి, ఎనేబుల్ BF2 1 ఇచ్చాను అనుకోండి, ఈ పైన గేట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. BF2 1 అయింది, BF2 బార్ ఎంత అవుద్ది, అప్పుడు 0 అవుద్ది. అప్పుడు ఇక్కడ ఎనేబుల్ 0 అయినట్లు. ఎనేబుల్ 0 అయిందనుకో ఈ గేటు లేనట్లు కదా అని మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎనేబుల్ 0 అయిందంటే గేట్ లేనట్లు, అంటే గేట్ లేనట్లే అంటే AF4 దాకా ఇది AF3 దాకా ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. BF2 0 ఇచ్చాను అనుకోండి, BF2 0 ఇచ్చాను అనుకోండి, ఇది 0 డైరెక్ట్గా వెళ్ళి ఎనేబుల్ 0 అయిందనుకో ఈ గేట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు BF2 0 ఇచ్చాను అంటే BF2 బార్ ఎంత అవుద్ది, 1 అవుద్ది. 1 అయ్యి ఇక్కడ ఏంటవుద్ది, ఎనేబుల్ 1 అయింది అంటే AF4 నుంచి AF7 దాకా, అప్పుడు ఆ కేసు ఇది తీసుకుంటుంది. మీకు అర్థమైంది కదా అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ 3 కేసెస్ ఎప్పుడో
కనెక్ట్ అవుద్ది ఈ ఈ లైన్కి. అది ఈ ఎనేబుల్ బట్టి ఏ ఎనేబుల్ ఎప్పుడు BF2 1 అయితే ఈ పైంది ఎగ్జిక్యూట్ అవుద్ది, ఈ పైంది. BF2 0 అయింది అనుకో ఈ కిందది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకేనా? అలాగా అంటే 2 to 4 డీకోడర్ యూజింగ్ 3 to 8 కన్వర్ట్ చేశాను. అదే 3 to 8 డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుద్ది. కానీ మీ బుక్లోన 2 to 4 డీకోడర్ యూజ్ చేసి 3 to 8 డీకోడర్ ఉంది. 3 to 8 డీకోడర్ అయితే డైరెక్ట్ రాసి వచ్చండి. ఇలాగ 3 to 8 అని రాసేస్తాం, డెక్ అని రాస్తాం, 3 ఇన్పుట్లు వేస్తాం, ఒక ఎనేబుల్ అనేస్తాం, దాని తర్వాత అవుట్పుట్లు 8 అవుట్పుట్స్ AF0 నుంచి AF7 సేమ్ అదే ఇక్కడికి గీసాను కదా అలా గీసేస్తే అయిపోద్ది. కానీ ఇది 2 to 4 యూజింగ్ అని కాబట్టి ఈ ఎనేబుల్ లైన్ మరి ఇక్కడ ఎనేబుల్ లైన్ దీనికి ఇస్తారు. మరి ఎనేబుల్ ఎక్కడ సార్ మరి ఎగ్జిక్యూట్ అవుద్దని అని చెప్పొచ్చు. అందుగురించి కదా ఇందులోనే చూడండి ఎనేబుల్ అండిగేట్ పెట్టి AF0 1 అయిందండి. ఎనేబుల్ 0లోనే ఉంది. 1 into 0 ఎంత అవుద్ది? 0 అవుట్పుట్ వస్తుంది. అంటే ఎనేబుల్ 1 అయితేనే ఈ అవుట్పుట్ దీనికి రిఫ్లెక్ట్ అవుద్ది. అదే ఎనేబుల్ 0 అయిందనుకో ఎప్పుడు 0లో అవుట్పుట్లు వస్తాయి. అందుకని ప్రతి గేట్కి ఎనేబుల్ ఇస్తున్నాం, ప్రతి దానికి ప్రతి అవుట్పుట్కి ఎనేబుల్ ఇచ్చి డిక్లేర్ చేసుకుంటున్నాం. ఓకే, అర్థమయ్యే ఉంటుంది. క్లియర్గా చెప్పానండి. ఓకేనా? ఇప్పుడు కోడ్లోకి వెళ్ళిపోతాం. అంటే ఇంకోసారి చెప్పమంటే చెప్తాను ఎందుకంటే మీకు అంటే ఒకసారి చెప్పేస్తే ఇంకొక క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఈ పైన గేట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది? ఎనేబుల్ దీనికి 1 అవ్వాలి. ఇది ఎగ్జిక్యూట్ అయిందంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఇది BF2 ఉందండి, దీనికి BF2 బార్ లైన్ అండి. ఇది 0 BF2 0 ఇచ్చామనుకోండి అప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. 0 బార్ ఎంత అవుద్ది? 1 అవుద్ది. 1 కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకేనా? అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది అట్ ఏ టైం. దాన్ని బట్టి ఈ 4 ఇన్పుట్స్లో 4 అవుట్పుట్స్లో ఇక్కడ చూడండి 0 0 0 అని ఇచ్చాను. అప్పుడు కింద లైన్కి వెళ్ళిపోయి అప్పుడు రివర్స్ చేయాలి. అయితే అప్పుడు AF0 AF1 AF2 AF3 అవుద్ది, AF4 5 6 7 అవుద్ది. ఓకేనా? ఎందుకంటే 3 zeros ఇచ్చాను, 3 zeros వేసి ఇది ఎనేబుల్ 1 అయింది, ఇది ఎనేబుల్ 0 కదా, ఎనేబుల్ 0 కాబట్టి ఇది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు, కిందకి వెళ్ళిపోద్ది. BF2 బార్ 0 BF2 0 ఇచ్చాను, BF2 నాట్ గేట్ కాబట్టి 1 అయింది, ఈ 1 గేట్ ఎనేబుల్ కనెక్ట్ అయింది, పైన 2 జీరోలు ఉన్నాయి కాబట్టి AF0 1 అవుద్ది. అంటే ఈ కేసు ఇది వెలుగుతుంది, AF0 1 అవుద్ది. అలాగే చెక్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అయిపోద్దండి, నేను డయాగ్రామ్స్ కూడా నీకు గీయలేదు. ఓకేనా? అలాగా ఇప్పుడు దీనికి కోడ్ రాయాలి. అమ్మా కోడ్ స్టార్ట్ చేశాను. మాడ్యూల్ నేను ఈ టెస్ట్ బెంచ్ రాయలేనండి, ముందు దానికి రాశాను కదా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఉంటుంది. ఇక్కడ ఏంటి 3 ఇన్పుట్స్ కాబట్టి 4 బిట్ అవుద్ది, అంతే తేడా. ఓకేనా? మాడ్యూల్ నేను ఇక్కడ ఏది ఇచ్చాను? 2 డెక్ అని ఇచ్చానా? ఇక్కడ 2 డెక్ అని ఇచ్చాను. రెండు సేమ్ నేమ్ ఇవ్వకూడదు, 3 డెక్ అని ఇద్దాం, 3 ఇన్పుట్ కాబట్టి. ఓకే, ఇందులోన ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏటేటో డిక్లేర్ చేసుకోవాలి. ఓకేనా అండి? పైన దానికి 2 to 4 డీకోడర్కి మనం 3 to 8 డీకోడర్కి మ్యాప్ చేస్తున్నాం కాబట్టి నేను ఇన్పుట్స్ సేమ్ ఇవ్వను. Q0 Q1 Q2. ఓకే, ఇదేంటిది? PP0 అలాగే PP1 అలాగే PP7. అర్థమే అంటే సారీ అండి, నేను పైన కింద చెప్పేస్తున్నాను. ఇది యాక్చువల్గా 2 to 4 డీకోడర్ మనం ఆల్రెడీ 2 to 4 డెక్లోనే ఇది ఆల్రెడీ AB అని ఇస్తాం, ఎనేబుల్ అని ఈ ఇన్పుట్లు ఇస్తాం. ఇక్కడ కూడా అది ఇచ్చామనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వడం కాదు, కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే 2 to 4 డెక్లోన AF0 AF1 AF2 AF3 ఉన్నాయి కాబట్టి 3 to 8 డీకోడర్లో మన ఇన్పుట్స్ అవుట్పుట్స్ మార్చాలి. ఎందుకంటే ఈ కోడ్ యూజ్ చేసుకొని ఈ కోడ్ రాస్తున్నాము. ఒకవేళ ఇది వేరే సపరేట్ కోడ్ రాసామనుకో ఏ ఇన్పుట్స్ ఏ అవుట్పుట్స్ అని ఇవ్వచ్చు, కానీ ఆ కోడ్లో ఆల్రెడీ ABలు ఎగ్జిక్యూట్ అయ్యి ఉన్నాయి కాబట్టి మనం మార్చము. Q0 Q1 Q2. ఓకే, PP0 ఇవి అవుట్పుట్స్ అంటే డైరెక్ట్ అవుట్పుట్స్. ఈ మిడిల్లోన P0 ఇది ఈ అండగేట్కి వెళ్ళి ఇది PP0 అయింది. ఓకేనా? డైరెక్ట్ అవుట్పుట్ ఇది లాస్ట్ అవుట్పుట్ ఈ గేట్ నుంచి వచ్చిన దానికి ఎనేబుల్తోనే గేట్కి మ్యాప్ చేస్తున్నాం కదా. ఇది P0, ఇది P1, ఇది P2, ఇది P3. అంటే మనం ఇక్కడ P0 P1 అది అండగేట్ నుంచి వెళ్ళి ఎనేబుల్ కనెక్ట్ అయ్యి PP0 అవుద్ది. అర్థమవుతుందా? నేను కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను. ఇది చూడండి, ఇది ఒకటి చెప్తాను చూడండి. P7 ఇది P7 ఉందా,
P7 అవుట్పుట్ ఉంది. ఈ వైర్ వెళ్ళి ఎండ్ గేట్ కనెక్ట్ అయ్యి ఎనేబుల్తో కనెక్ట్ అవుద్ది కదా. ఇక్కడ చెప్పాను కదా ప్రతిదానికి ఎనేబుల్తో కనెక్ట్ అవుద్ది. ఎనేబుల్తో కనెక్ట్ అయ్యి PP7 మనం లాస్ట్ అవుట్పుట్ ఏంటి PP7 అని అవుట్పుట్ లాస్ట్ అవుట్పుట్ ఇది మిడిల్లోనే వచ్చింది. కానీ లాస్ట్ అవుట్పుట్ అయితే ఇక్కడ చెక్ చేస్తాం కదా, మిడిల్లోనే ఎల్ఈడి ఆడతాం ఏంటి ఇక్కడే ఎల్ఈడి ఆడతాం లాస్ట్లో. కాబట్టి నేను PPP అని లాస్ట్ అవుట్పుట్ అని ఇది డిక్లేర్ చేస్తాను. ఇన్పుట్ అవుట్పుట్ P7 ఓకేనా. ఎనేబుల్ అయిన ప్రతిదానికి కనెక్ట్ చేసుకుంటాం ఓకేనా. మాడ్యూల్ 3 డెక్ కదా, 3 డెక్లో ఏ ఇన్పుట్స్ ఏ అవుట్పుట్స్ మీరు చెప్పండి. ఈ 3 ఇన్పుట్స్ అండి. అవుట్పుట్స్ ఏమో P అనేవి లాస్ట్ తీసుకుంటాం కాబట్టి PP0 PP1 PP2 అవే అవుట్పుట్స్. ఇన్పుట్స్ ఏమో Q0 Q1 Q2 కాబట్టి Q అనేది ఇన్పుట్, PP అనేది అవుట్పుట్, Q అనేది ఇన్పుట్, ఎనేబుల్ అనేది వైరు. ఎనేబుల్ ఇవ్వాలి కదా ప్రతి దానికన్నా ఎనేబుల్ ఇస్తాం. అదే ఎనేబుల్ ఎక్కడెక్కడ ఇస్తాం గేట్కి కనెక్ట్ చేస్తున్నాం ఓకేనా. ఇది మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇన్పుట్ డిక్లేర్ చేయండి. ఇన్పుట్ ఏంటి Q3 ఉన్నాయి కాబట్టి 2 to 0 Q0 Q1 Q2 ఇన్పుట్. దాని తర్వాత ఒక్క ఎనేబుల్ వైర్ ఉంది కాబట్టి ఎనేబుల్ వైర్ కూడా డిక్లేర్ చేసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అది తాలకాయ నొప్పి. అవుట్పుట్లు ఎన్ని 7 ఉన్నాయి. PP0 PP1 PP2 కాబట్టి 7 to 8 ఉన్నాయండి. 8 ఉన్నాయి. 0 కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అంటే PP0 కూడా ఉంటుంది కాబట్టి 7 అని రాశాను అంతేగాని. 2:0 అంటే 0 1 2 అంటే 3 ఇన్పుట్స్ లాగా. 7 ఉన్నాయంటే 7 + 1 8 0 కూడా ఇంక్లూడ్ అవుతుంది ఓకేనా. అందు గురించి నెక్స్ట్ ఇన్పుట్లు డిక్లేర్ చేసాం. వైర్లో ఎక్కడెక్కడ వైర్ ఉంది సార్ అని చెప్పొచ్చు. మిడిల్లో చెప్పాను కదా P7 మనకు వస్తుంది. అది P7 నుంచి PP7కి కన్వర్ట్ చేస్తున్నాం. అదేంటిది P7 మనం డిక్లేర్ చేయలేదు. ఇన్పుట్ అవుట్పుట్ ఏం తెలియదు కదా. అందుగురించి వైరు 7 to 0 P ఓకే. మీకు అర్థమైందా. PP అనేది అవుట్పుట్ మనం డిక్లేర్ చేసామండి. Q అనేది ఇన్పుట్స్ మనం డిక్లేర్ చేసాం. P అనేది అవుట్పుట్ డిక్లేర్ చేసాం. PP అనేవి అవుట్పుట్ డిక్లేర్ చేసాం. Q అనేది డిక్లేర్ చేసాం. కానీ P అనేవి డిక్లేర్ చేయలేదు కదా. PP అని డిక్లేర్ చేసాం. P డిక్లేర్ చేయలేదు కదా. అందుగురించి ఆ వైర్గా రాసుకుంటున్నాము. అది ఎనేబుల్తో ఇది లాస్ట్ అవుట్పుట్ PP అనే అవుట్పుట్ అనేది వస్తుంది ఓకేనా. అందుగురించి వైర్ P అని రాస్తాం. ఇప్పుడు మాడ్యూల్ ఇది మ్యాప్ చేయాలి. ఇప్పుడు 3 to 4 డెక్ అంటారు కదా. ముందు దానికి నేను ముందు కోడ్లో ఏటని ఇచ్చామో చూసుకోండి. 2 డెక్ అని ఇచ్చాం. 2 డెక్ మాడ్యూల్ 2 డెక్ గేట్ 1 డైరెక్ట్ మ్యాపింగ్ చేస్తున్నాను. మీకు ముందే చెప్పాను మ్యాపింగ్ ఎలా చేయాలో అని ఓకేనా. మ్యాపింగ్లోన 2 డెక్లోని ఏ ప్లేస్లోన ఏటి ఇవ్వాలి. రెండు గేట్లు యూజ్ చేస్తాం కాబట్టి నేను సీక్వెన్స్ రాస్తాను చూడండి. 2 డెక్ అనేది ముందు మాడ్యూల్లో ఉందండి. దానికి మ్యాప్ చేస్తున్నాం. మనం ఏం చేస్తాం 2 2 to 4 ఎక్కడ అయితే 2 2 to 4 డెక్ రాస్తున్నాం కదా. అందుగురించే నేను ఇక్కడ నేనేమి ఇచ్చానో మాడ్యూల్లో ఆ నేమ్ రాయాలి. మీకు నచ్చిన నేమ్ రాయకూడదు. మ్యాపింగ్ చేసినప్పుడు కరెక్ట్గా ఉండాలి కదా. 2 డెక్ గేట్ 2 రెండింటికి అయితే ఇన్పుట్స్ AB ఎనేబుల్ కదా ఓకే. ఏతోని అవుట్పుట్ ఏతోని ఇక్కడ అవుట్పుట్ ఏట్ వస్తుందో అది మ్యాప్ చేసుకోవాలి. ఇక్కడ ఏతోని అవుట్పుట్ ఏట్ వస్తుంది. ఏతోని అవుట్పుట్ ఇక్కడ ఇవి AF0 AF1 AF2 కదా. 2 to 4కి వెళ్ళిపోయానండి. ఎక్కడ వెళ్ళిపోతుంది చూడండి. AF0 AF1 ఆ ప్లేస్లో ఇక్కడ ఏటి ఉంది. ఆ ప్లేస్లో Pలో ఉన్నాయి. అందుగురించి Pతో మ్యాప్ చేసుకోవాలి. అంటే Pతోనే మ్యాప్ చేస్తున్నాం. P 3 to 0 ఎందుకు మ్యాప్ చేసాం, ఎందుకు 4 to 0 అని ఒకసారి చెప్పేస్తున్నాం. దాని తర్వాత AB దాని తర్వాత B అంటే ఇన్పుట్ ఏంటి Qతో మ్యాప్ చేయాలి కదా. Q0 Q1 కాబట్టి 2 కాబట్టి 1:0 సారీ మ్యాపింగ్ కదా. Q 1:0
2A కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎనేబుల్ క్యూ ఆఫ్ 2తో మ్యాప్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి 2 to 4 డిక్ ఎనేబుల్ అండి. 2 to 4 డిక్ ఎనేబుల్ ఏంటి? P of 2తోనే క్యూ ఆఫ్ 0, క్యూ ఆఫ్ 1, క్యూ ఆఫ్ 2. ఓకేనా, ఎనేబుల్ క్యూ ఆఫ్ 2తో మ్యాప్ అవుతుంది. ఎనేబుల్ క్యూ ఆఫ్ 2తోని మ్యాప్ అవుతుంది. ఓకేనా, ఇది మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ గేట్ 1 2 to 4లోన 3 ఇన్పుట్స్ 4 అవుట్పుట్స్. P of 3 దాకా పైన తీసుకుంటుంది కాబట్టి P of 3 to 0 ఆ పైన మ్యాప్ చేస్తున్నాను. B అప్పుడు ఏంటిది? B క్యూ ఆఫ్ 0, క్యూ ఆఫ్ 1, క్యూ ఆఫ్ 0, క్యూ ఆఫ్ 1. ఎనేబుల్ 2 ఇన్పుట్స్ కాబట్టి క్యూ ఆఫ్ 0, క్యూ ఆఫ్ 1. ఎనేబుల్ ఏంటి? B of 2, అది క్యూ ఆఫ్ 2తో మ్యాప్ చేస్తున్నాం. క్యూ ఆఫ్ 2తో మ్యాప్ చేసాం. ఓకేనా, సేమ్ అలాగే P అది 3 to అయిపోయింది కాబట్టి ఇక్కడ 4 to 7. ఓకే, ఎలాగైనా రాయొచ్చు 4 to 7. దాని తర్వాత బీతో మ్యాప్ చేయాలి. బీతోనే ఎట్ మ్యాప్ చేస్తాం? సేమ్ ఇన్పుట్సే కదా మ్యాప్ చేస్తున్నాము. చూడండి క్యూ ఆఫ్ 0, క్యూ ఆఫ్ 1. అంటే ఇక్కడ నాట్ గేట్ మనం రాయలేదు కదా, ఇక్కడ ఏటవుతుంది? క్యూ ఆఫ్ 2 బార్ అవుతుంది. ఇక్కడ క్యూ ఆఫ్ 2 బార్, Q2 బార్ మనం వైట్ డిక్లేర్ చేయలేదు కదా, ఫస్ట్ ఇది డిక్లేర్ చేస్తాను. 1 to 0 అయిన తర్వాత ఎనేబుల్ క్రియేట్ అయ్యే నెక్స్ట్ దానికి Q2 బార్ అనేది. ఓకేనా, Q2 ఇక్కడ కనెక్ట్ అయింది అనుకో, అది బార్ కనెక్ట్ అవుతుంది. కానీ మనం ఎక్కడ డిక్లేర్ చేయలేదు. ఇక్కడ వైర్ P డిక్లేర్ రాసాం. వైర్ ఏటవుద్ది? వైరు ఏదో ఒకటి ఇవ్వండి, నేను QB అనేస్తాను. ఎందుకంటే Q బార్ కదా, Q2 బార్ కదా. ఇది చూడండి Q2కి బార్ మనం కనెక్ట్ చేస్తున్నాం. వైర్ అని ఇచ్చామా, దానికి ఇప్పుడు నాట్ గేట్ కనెక్ట్ చేస్తున్నాం. పైన డిక్లేర్ చేయాలి. ఈ లైన్ మిస్ చేయింది ఇక్కడ కోడ్లోన. నాట్ ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి. ఇన్పుట్ ఏమో Q2 ఇన్పుట్, Q2 బార్ ఏమో అవుట్పుట్. Q2 బార్, QB అనేది అవుట్పుట్, Q2 అనేది ఇన్పుట్. ఓకే, ఇది డిక్లేర్ చేసాం కాబట్టి ఇక్కడ QB అని రాయొచ్చు. QB అని రాసి ఎనేబుల్ క్లోజ్ చేసాం. ఓకేనా, దీనికి ఇది క్లోజ్ చేసి డైరెక్ట్గా అన్నిటికి క్లోజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఏంటి? ఇది 2 డెక్ అని రాయేస్తాం. ఇక్కడ వైర్ 7 ఉందా, అది చాలా పెద్దది రాయాలండి. అదేంటంటే అండ్ గేట్లు రాసాం కదా. ఇప్పుడు ప్రతిదానికి అండ్ గేట్లు 7 అండ్ గేట్లు రాయాలి. అండ్ గేట్ 3 నుంచి 8 అండ్ గేట్స్ అంటే ఎంత? 8 గేట్ 11 దాకా వస్తుంది. ప్రతి దానికి రాయాలి. ప్రతి దానికి సేమ్ 8 అవుట్పుట్. PP0 అనేది అవుట్పుట్. చూడండి అవుట్పుట్ PP0 ఒకదానికి రాస్తే మీకు అర్థమైపోతుంది. PP0 అనేది అవుట్పుట్. దానికి ఇన్పుట్స్ ఏంటంటే ఇస్తున్నాము? ఎనేబుల్ PP0 అనేది అవుట్పుట్, P of 0 ఎనేబుల్ అని ఇన్పుట్ ఇస్తున్నాం. అంటే P of 0 ఎనేబుల్. ఓకేనా, అలాగే గేట్ 4 అయితే ఏటవుద్ది? PP of 1, అదే P of 1 ఎనేబుల్. ఓకేనా, ఎనేబుల్ అనే ఇన్పుట్ ఇస్తున్నాం. అలాగా గేట్ 11 దగ్గర వచ్చేస్తుంది. PP of 4 దగ్గర అయితే 1 అవుతుంది. ఇది PP of 7. ఓకేనా, PP of 7 10 అవుతుంది కదండి. 10 కదా, ఎందుకంటే 8 రాయాలి కదా, 8 గేట్స్ రాయాలి. ఎందుకంటే 8 అవుట్పుట్స్ ఉన్నాయా, 8 అండ్ గేట్స్ రాయాలి. కాబట్టి A of 10 3 నుంచి స్టార్ట్ చేసాం కదా. 3 4 5 6 7 8 9 10 వస్తుంది కాబట్టి 10. నెక్స్ట్ P of 7 అన్ని ఎనేబుల్. ఓకేనా, అండ్ గేట్స్ రిమూవ్ చేసిన తర్వాత అండ్ మాడ్యూల్ రాసింది. ఒకసారి మళ్ళీ మీకు నీట్గా చెప్తాను చూడండి. అండ్ మాడ్యూల్ నాట్ గేట్ ఎందుకు రాస్తానో అన్నీ మీకు అర్థమై ఉంటాయి. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. యాక్చువల్గా ఇది మీకు ఈ నాట్ గేట్ అనేవి బుక్స్లో నేట్ వస్తుంది అంటే పైన వస్తుంది, పైన ఎక్కడ వస్తుంది. ఎందుకంటే ఇది A of 0 1 2 3 అని రాశాను కదా, అంటే ఫస్ట్ 3 కేసెస్లో ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. అందుగురించి నాట్ గేట్ పైన రాస్తుంది. ఎందుకంటే అప్పుడు A of 0 A of 1 A of 2 అనే 3 అనే పైన వస్తాయి. దాని తర్వాత ఈ కింద వచ్చింది అనుకో, అప్పుడు ఏంటవుద్ది? A of 3 దాకా ఇక్కడ అయిపోయింది. A of 4 A of 5 A of 6 A of 7 వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ P of 0 రాదు, ఇక్కడ P of 7 వస్తుంది. కానీ మనం మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి P of 0 అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకేనా. ఇది మీకు నీట్గా ఈడే ప్లే గ్రౌండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అర్థమవుద్ది. బాగా అర్థం కాదు అంటే అవుట్పుట్ ఎలాగొస్తుందో తెలుస్తుంది. యాక్చువల్గా ఇది పైన గీసి కిందకి, అంటే పైన గీసిన అంటే ఇదే మార్చిన అవసరం లేదు. ఈ నాట్ గేట్ ఏమైనా పైన గీసి ఈ నాట్ గేట్ కింద గీయకూడదు. ఓకేనా, నాట్ గేట్ అనేది పైన గీయాలి. యాక్చువల్గా మీరు బుక్లో చూసుకోండి, అదే నాట్ గేట్ పైన ఉండాలి. నేను కిందకి గీసాను కాబట్టి మొత్తం గజిబిజి అయిపోయింది. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే కింద మెన్షన్ చేయండి, నేను ఇంకోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను టైం వేస్ట్ చేయడం కదా, అందునుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకోసారి. ఒకవేళ అర్థం కాలేదని ఎవరైనా చెప్పండి, ఎందుకంటే కంజిగా ఉంది కోడ్ కూడా నాకే కొంచెం కంజీ అయిపోయింది. కాబట్టి ఏదైనా చిన్నది ఇది ఉన్న కింద నాకు మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ లాస్ట్ దాకా చూసినందుకు.